Ghanshyam was a trouble creator. వాళ్ళు ఐ డైరెక్ట్లీ సే ద నేమ్ దే థ్రెటన్ మీ. మీకు గన్ లైసెన్స్ తీసుకోమని చెప్పేసి ఎందుకు? నాకు వచ్చింది థాట్. నేను 9.5 years డైలీ రిజిస్టర్ పోస్ట్ టు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవ్రీ డే అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్తో తిరుగుతున్నాను ఎక్స్క్యూజెస్ లేవు నా దగ్గర. మోటివ్ డ్రామా కోసం అయి ఉండకపోవచ్చు కానీ అవుట్పుట్ అనేది ఇప్పటికీ నడుస్తుందా ఫైట్ కంటిన్యూ ఉంది నాది ఆగదు. ఎందుకంటే వన్స్ ఐ టేకెన్ ది చార్జ్ ఐ నెవర్ గివ్. ఎన్జిఓస్ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రలోభాలకు లోన్ చేసో ఐదర్ మనీ ఆర్ థ్రెటన్. హలో సార్. నమస్కార్. ఘన్శ్యామ్ ఓజా కరీంనగర్లో ఫేమస్ పర్సనాలిటీ. ఫేమస్ అనేది లేదు, ఒక పేరు ఉంది అంటే ఘన్శ్యామ్ ఓజా. ఓకే, చెప్పండి. సో ఎలా మీరు ఎన్జిఓ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? అక్కడ స్టార్ట్ చేద్దాం మనం. ఎన్జిఓస్కి స్టార్ట్ చేయడానికి కారణం ఒకటి ఏంటంటే వెనక ఫ్యామిలీ సపోర్ట్ బాగుండే. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఎన్జిఓ నడపడం అంటే కష్టం. సో అంటే మీరు పర్సనల్గా ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేయడం వల్ల ఇలాంటిది సమాజంలో జరుగుతుంది? స్ట్రగుల్స్ అంటే నేను 2003లో నేను యాక్చువల్గా అడిక్టెడ్ టు న్యూస్ రీడింగ్స్ ఉంటుండే, న్యూస్ పేపర్స్. ఓకే. ఆ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు నాకు ఒకటి అనిపిస్తుండే, పేపర్ తీసినప్పుడల్లా యూత్ మీద ఎక్కువ ఇష్యూస్ చైన్ స్నాకింగ్స్, రాబరీస్, వెహికల్ థిఫ్టింగ్, ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా యూత్ అడ్డదారులు పోయి ఇవన్నిటికీ గురిపడుతున్నారు. సో నా ఒక ప్రయత్నం ఏంటంటే ఈ యూత్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయడానికి నేను ఒక ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ని రిజిస్టర్ చేయించాను ఫస్ట్ 2005లో. ఓకే. అప్పుడు నాకు అనిపించింది యూత్ని కొంచెం కరెక్ట్ దారిలో పెడితే వాళ్ళకు ఒక మంచి దారి చూపించినట్టు ఉంటుంది, దేశానికి సేవ చేసినట్టు ఉంటుంది. అలా నాకు స్టార్ట్ చేయగానే మంచి సపోర్ట్ కూడా దొరికింది. ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ సపోర్ట్ ప్లస్ బయట నుంచి కూడా సపోర్ట్ బాగానే దొరికింది. ఓకే. సో ఐ గాట్ అన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అప్పుడు. ఎందుకంటే జనాలు ముంగడికి వచ్చి నన్ను సపోర్ట్ చేయడం అనేది, ఎందుకంటే ఇది ఏదో రాజకీయ నాయక పార్టీ తరఫు నుంచి కాదు, ఏదో ప్రభుత్వం తరఫు నుంచి కాదు, యాజ్ ఎ వాలంటీర్గా. పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది కదా, ఇలాంటి పొలిటికల్లో నేను ఎప్పుడు అప్రోచ్ కాలేదు. వాస్తవం చెప్పాలంటే పొలిటికల్ దానికి నేను ఎప్పుడు అప్రోచ్ కాలేదు, నాకు ఆలోచన కూడా రాలేదు ఎప్పుడు కూడా. అంటే మీకు ఏమన్నా మీరు ఇలాంటి చేయొద్దు అని చెప్పేసి నాకు అలా ఎప్పుడు రాలేదు. వాళ్ళ తరఫు నుంచి నేను ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు, వాళ్ళకి నాతో ఏం రాలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే నేను గవర్నమెంట్కి క్వశ్చన్స్ చేసి స్టార్ట్ చేశాను, ఆ తర్వాత కొంచెం నెగిటివ్ మెసేజెస్ నా గురించి పొలిటికల్ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే నేను గవర్నమెంట్కి డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను, అది అవినీతి కావచ్చు, ప్రజలలో ఏదైతే అందుబాటులో సర్వీస్ గురించి మాట్లాడితే కూడా ఈ ఘన్శ్యామ్ వాజ్ ట్రబుల్ క్రియేటర్, చాలా ఇష్యూస్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి. మీరు దీని మీద ఇప్పుడు ఈ టాపిక్ చెప్పిండ్రు కాబట్టి ఆల్ ఇండియా కి సంబంధించి మీరు ఏమంటారు దీన్ని, ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసిండ్రు, యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా అని చెప్పేసి. సో యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్జిఓనా, లేకపోతే యాంటీ కరప్షన్ మీద ఎన్ని ఎన్జిఓస్ ఉన్నాయి ఇండియా వైడ్? యాంటీ కరప్షన్ మీద ఎన్జిఓస్ చాలా ఉన్నాయి, కానీ యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా మీద ఎవరికి లేదు. ఓకే. ఇండియా అని పేరు ఎవరు యాక్చువల్గా నేమ్స్ అండ్ ఎంబ్లమ్ యాక్ట్లో అది ఇండియా, ఇండియన్, ఏదైనా నేషనల్ ఇలాంటి పేర్లు రిజిస్టర్ చేయడానికి లేదు. ఓకే. కానీ స్పెషల్ కన్సిడరేషన్ వల్ల నాకు ఆ ఆర్గనైజేషన్స్కి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. అంటే వాళ్ళు ఎందుకు, మీరు ఏ ప్రపోజల్ పెడితే మీకు ఆపర్చునిటీ ఇచ్చిండ్రు గవర్నమెంట్ తీసుకోవడానికి? అది యాక్చువల్గా ఏంటంటే నేను రిజిస్ట్రేషన్ అథారిటీస్ వాళ్ళకు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తారు, ఇది కన్సిడర్ చేయవచ్చా వద్దా అని. ఓకే. నేమ్ ఆబ్జెక్షన్ చెప్తారు కదా, అప్పుడు ఇండియా అనేది? అవును, ఇండియా అదే గవర్నమెంటే చేయాలి. అది ఆబ్జెక్షన్ కూడా గవర్నమెంట్ చేయాలి, రిజెక్ట్ కూడా గవర్నమెంట్ చేయాలి, యాక్సెప్ట్ కూడా గవర్నమెంట్ చేయాలి. అసలు నాకు ఏమైందంటే నేను గత 2004 నుంచి 2005 వరకు తిరగని ఆఫీస్ లేదు అప్పుడు, ఇండియన్ పేరు కోసం, ఇండియన్ యూత్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. ఓకే. సో అప్పుడు నాకు చాలా కష్టపడి వాళ్ళకు కన్సిడర్ చేయించుకొని ఇండియన్ అనే పేరు, అప్పుడు మాజీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ మన ఎన్ఎస్ హరిహరన్ సార్ ఉండే, ఆయన నాకు క్వశ్చన్ అడిగారు, ఓజా వై యూ నీడ్ ఇండియన్? సార్ నేను ఇండియన్ ఉన్నా, అందుకొరకు నాకు ఇండియన్ కావాలి, నేను సర్వీస్ మోటోతో వచ్చాను, నాకు దీంతో ఏం కమర్షియల్గా యాక్టివిటీస్ లేవు, నేను ఏదో పొలిటికల్ బిహైండ్గా కూడా లేను, సో నా ఒక హక్కుని నేను అడుగుతున్నాను. సో మరి ఫండ్స్ ఎలా వస్తాయి మీకు? ఫండ్స్ మా ఓన్ టీమ్ తరఫున. నేను కూడా ఎంతమంది అండి మీ టీం? ఎంతమంది? దగ్గర ఇప్పుడు ఒక లోకల్లో ఒక 3000 ప్లస్ ఉంటారు ఇక్కడ, ప్లస్ నేషనల్ వైడ్ మాకు ఆఫీసెస్, బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. సో మాది 1 million మెంబర్షిప్ నడుస్తుంది ఇప్పుడు. 1 million మెంబర్షిప్స్ అంటే 10 lakhs మెంబర్స్. అయితే మా ఒక ఉద్దేశం ఏంటంటే ఈ మెంబర్స్ వల్లనే మేము చేంజ్ తీసుకురాగలుగుతాం. ఎందుకంటే ఫండింగ్స్ కోసం మేము తిరిగితే మాకు 10 క్వశ్చన్లు వేస్తారు,
ఓకే, ఈ మీరే అడిగారు మెంబర్స్ మాత్రమే డొనేట్ చేస్తారు. డొనేషన్ అంటే మనీ కాకుండా కాంట్రిబ్యూషన్ ఆఫ్ వాళ్ళ టైం కావచ్చు, ఓకే కాంట్రిబ్యూషన్ ఆఫ్ వాళ్ళ ఐటమ్స్ కావచ్చు, వాళ్ళే తీసుకొచ్చి పెట్టేస్తారు. ఓకే మేము వాళ్ళకి బలవంతం ఎవరికి లేదు. Okay. ఇప్పుడు సపోజ్ ఒక బ్యానర్ కావాలి ఎగ్జాంపుల్ గా, ఆ బ్యానర్ ఫండ్ ఎవరు గవర్నమెంట్ ఇవ్వదు, అవును గవర్నమెంట్ ఆఫీస్ నుంచి కూడా రావు, ఎవరిని మేము అడగలేము. సో మా మెంబర్స్ లో మేము డిసైడ్ చేస్తాం ఇంత ఫండ్ ఈ రోజు ఇంత ఖర్చు వస్తుంది, ఎంతమంది కాంట్రిబ్యూట్ చేసుకుంటాం. ఓకే ఆ కాంట్రిబ్యూషన్ లో అందరు ఎవరెవరు వాట వస్తారో అందరూ చేసుకుంటాం. దానికి సెక్యూర్డ్ ఫండ్ కూడా మేము పెట్టుకుంటాం. ఎందుకంటే మా ఎర్నింగ్స్ నుంచి ఒక 30% అమౌంట్ మేము ఈ సోషల్ కమ్యూనికేషన్, ఈ సోషల్ వర్క్స్ కోసం, కాన్సెప్ట్స్ కోసం, కమ్యూనిటీ బెటర్మెంట్ కోసం మేము సంపాదించిన దాంట్లో ఒక 30% అటు పెట్టుకుంటాం. ఓకే సో అది మాకు యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎవరి దగ్గర మేము చేతులు చాపకుండా, అలాగే మేము 10 మందికి హెల్ప్ చేయాలని. ఎందుకంటే ఫండింగ్ అడగగానే క్వశ్చన్ మార్క్ ఫస్ట్ అయితే నేను ఫండ్ ఎందుకు అడుగుతున్నాను. అవును, సో ఆ ఫండింగ్ మనకి ఎందుకు? మీరు ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరే వచ్చి వాలంటరీగా నిలబడి మీరు కాంట్రిబ్యూట్ చేస్తుంటే, ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతారు కాంట్రిబ్యూషన్ ఫండ్ ఎవరు ఇచ్చారంటే నేనేం చెప్పాలి అక్కడ? యాజ్ యు ఆర్ స్టాండింగ్ దేర్, యు ఆర్ వాలంటరీలీ డూయింగ్ ద సర్వీస్, దానికి ఫండ్ ఎందుకు? ఎప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఫండ్ అని రిలీజ్ చేస్తుంది, మిస్యూజ్ చేసుకుంటుంది. కానీ ఆ ఫండ్ ఎక్కడ పోతుందని ఎవరైనా క్వశ్చన్ మార్క్ చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ దే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని చేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న ఫండ్కి మా దగ్గర ఉన్న ఫండ్కి చాలా తేడా ఉందండి. ప్రభుత్వ ఫండ్ వాళ్ళు ఓన్లీ డ్రామా కోసం తీస్తారు, మేము మా ఫండ్ తీసేది కమ్యూనిటీ బెటర్మెంట్. అంటే అది వాళ్ళు మోటివ్ డ్రామా కోసం అయి ఉండకపోవచ్చు, కానీ అవుట్పుట్ అనేది మనకి డ్రామా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ డ్రామా అంటే ఎట్లా ఉంటుంది మీరు అర్థం చేసుకుంటారు. డ్రామానా కాదా అది మీరు డిసైడ్ చేసుకోండి. గత పోయిన ప్రభుత్వంలో గారు ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, రస్తా పేరుతోనే మేము 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు. అదే క్వశ్చన్ని నేను ఆర్టీఐలో అడిగాను, సార్ మీరు 130 కోట్లు ఖర్చు పెట్టారు కదా రస్తాలో, ఏం చేశారు మీరు? ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? రోడ్స్ మీద, ఓన్లీ రోడ్ సేఫ్టీ మీద. దానికి ఆన్సర్ ఏ కలెక్టర్ ఇవ్వలేదు. నేను కాదు, ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, ఎస్పీస్కి అడిగాను, మీ డిస్ట్రిక్ట్స్లలో మీరు రస్తా పేరు మీద ఎన్ని ప్రోగ్రామ్ చేశారు? ఏ ఒక్క కలెక్టర్ కూడా నా దగ్గర ఎలాంటి ప్రోగ్రామ్ కాలేదు, నాకు రస్తా పేరే తెలియదు అని చెప్పారు. అంటే అర్థమైంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు క్లియర్ మెసేజ్ ఇది. ఎందుకంటే పబ్లిక్ మనీని వాళ్ళు ఏదో పేరు పెట్టుకొని ఫండ్ ని యూజ్ చేసుకుంటే అది ఎవరు తప్పు? పబ్లిక్ కూడా అడిగారు కదా, ఏదో ఒక పేరు చెప్పారు, 100 కోట్లు ఇచ్చాము, 200 కోట్లు ఇచ్చాము అంటే పబ్లిక్ కి అకౌంటబిలిటీ కూడా తెలియదు. దానికి మంచి యాక్ట్ ఉంది, ఒకటి ఆర్టీఐ యాక్ట్ అనేది ఉంది. కానీ ఆర్టీఐ యాక్ట్ ని కూడా ఎంతమంది మిస్యూజ్ చేస్తున్నారు చూడండి మీరు. ఆర్టీఐ యాక్ట్ ద్వారా మీకు ఆ ఫండ్స్ ఎక్కడ డైవర్ట్ అయినాయి అనేది మనకు తెలిసిందా? దాంట్లో ఇవ్వలే ఆన్సర్ ఎక్కడ తెలుస్తుంది? ఆన్సర్ ఇస్తే కదా తెలిసేది. నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్ దగ్గర కూడా పోయి కంప్లైంట్ పెట్టాను. ఇన్ఫర్మేషన్ కమిషనర్ దగ్గర ఏం ఆన్సర్ ఇచ్చారంటే వాళ్ళు, సార్ మేము ఆల్రెడీ అకౌంట్స్ మెయింటైన్ చేశాం సార్, మేము ఆ అకౌంట్స్ ని వీళ్ళకి ఇద్దామంటే ఆయన క్వశ్చన్స్ వేరే అడుగుతున్నారు సార్. అంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు ఒక్కడే అడిగారు, నీకు ఎందుకు ఆర్టీఐలో ఆ ఫండ్స్ ఎందుకు ఇక్కడ యూజ్ చేస్తుంటే, యాజ్ అ సిటిజన్ ఇట్స్ మై రైట్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ గివెన్ ద రైట్ టు మీ టు ఆస్క్ ద క్వశ్చన్. దానికి ఆన్సర్ వీళ్ళు ఇవ్వలేక ఇప్పుడు నేను ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాను మీ ముంగట చెప్తే దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి, నేను కాదు కదా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా ఇట్స్ అ డ్యూటీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు టైంకి ఆన్సర్ ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. కానీ వాళ్ళు అక్కడ కూడా తీసుకోవట్లేదు. సో ఆ ఫండ్ ఎక్కడ పోయిందని ఎవరు ఆన్సర్ ఇవ్వాలి? ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వదు, రెండోది ఆర్టీఐ కమిషనర్ ఇస్తలేరు, ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇస్తలేరు. ఈ 130 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినని అడిగితే ఎవరు చెప్తారు? సో మీరు పొలిటికల్ గా ఎవరితోని అప్రోచ్ కాలేదు, పొలిటికల్ గా మీరు కూడా ఎంటర్ కాలేదు కదా. మరి పొలిటికల్ గా మీకు సంబంధమే లేనప్పుడు, మీకు ఎవరి దగ్గర నుంచి థ్రెట్ లేదన్నప్పుడు మీకు గన్ లైసెన్స్ తీసుకోమని చెప్పేసి ఎందుకు? నాకు వచ్చింది థాట్ అప్పుడు. ఎందుకంటే నాకు ఒకటి నా మీద థ్రెట్స్ ఉండే. ఏం థ్రెట్స్ ఉండే? ఎవరి దగ్గర ఉండే? మీరు ఎవరితో గొడవ పెట్టుకోకుండా మీరు చేసుకుంటున్నారు? గొడవ అనేది ఎందుకు ఉండే అంటే, నేను ఒక ముక్తిధామ్ శ్మశాన వాటిక అనేది ఒకటి ఇక్కడ కరీంనగర్లో శ్మశాన వాటిక లేకపోతే దాని మీద ఫైట్ చేశాను. ఫైట్ చేసేటప్పుడు నాకు ఇది నీకు అవసరమా, ఇది ప్రభుత్వ భూమి, నువ్వు ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నావు అని అక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ నా మీద థ్రెట్ చేశారు. ఓకే, సో వాళ్ళు డైరెక్ట్లీ సేద నేను ది థ్రెటన్ మీతో నేను 112 పోయి కంప్లైంట్ పెట్టాను, వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయించాను. అది వాళ్ళ పొలిటికల్ బాసెస్ ఫేవర్స్తో వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ని క్లోజ్ చేయించారు. దాని తర్వాత నేను ఏం చేశాను, ఈ ఫైట్ ఇట్లా నుంచి పెట్టుకుంటా, అది నా శ్మశాన వాటికి నా ఒక్కరి కోసం కాదు కదా. సో నేను పబ్లిక్ వెల్ఫేర్ కానీ నేను ఏం చేశానంటే గవర్నమెంట్ అగేన్స్ట్గా ఫైట్ చేశాను. నేను పిఐఎల్ వేసాను హైకోర్టులో. ఆ పిఐఎల్ కూడా రిజెక్ట్ అయింది. అప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందంటే, అక్కడ ఉన్న జ్యుడిషియరీలో నాకు అపాయింట్ చేసిన లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆ అడ్వకేట్ కరెక్ట్ డిఫెన్స్ చేయగా ఆ కేసుని ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపెట్టాడు. అట్లా కేసు పోయినా కూడా నేనేం చేశాను, నో ఇచ్చిపెట్టుడు లేదని నేను 9.5 years డైలీ రిజిస్టర్ పోస్ట్ టు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఎవ్రీ డే
అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవ్రీ డే నాకు జస్టిస్ చేయండి, ఇది కావాలి. గ్రేవ్ యార్డ్ మనిషి కరీంనగర్లో లేదు, హిందూ శ్మశాన వాటిక లేదు, దానికి వాళ్ళు సహకరించాలి లోకల్ అథారిటీస్కి. ఎందుకంటే నాకు 2008లో మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు నాకు ఒక అగ్రిమెంట్ చేసింది, లీజ్ అగ్రిమెంట్. అది సిగ్గుచాట చెప్పడానికి, కానీ ఏంటంటే లీజ్ అగ్రిమెంట్లో కూడా నాకు ఆ శ్మశాన వాటిక మీద నాకు కొన్ని కండిషన్స్ పెట్టి నాకు లీజ్ అగ్రిమెంట్ ఇచ్చింది. అది చరిత్రలో ఎక్కడ లేదు యాక్చువల్గా. అయితే మున్సిపాలిటీ చేయాలి, లేకపోతే ఎవరికైనా ఎన్జిఓస్కి ఇచ్చేయాలి, లేకపోతే ఇండివిజువల్ వాళ్ళు డెవలప్ చేయాలి. కానీ వాళ్ళు చేస్తలే, ఎవరు చేస్తారని నేను మా టీమ్ ఫండింగ్స్తోని మేము ఈ డెవలప్మెంట్ చేద్దామని ఒక 5 lakhs పెట్టి మొత్తం గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయించాం. ఓకే. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ ఫౌండేషన్ స్టోన్ ఇది ప్లేస్ ఎక్కడ, మానేర్ వాగ్ దగ్గర, ఇప్పుడు ఎక్స్టెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, దాని ఆనుకునే లెఫ్ట్. ఓకే, దాని లెఫ్ట్ లో దాని ఆనుకునే. సో అప్పుడు ఏం చేశారంటే దాంట్లో మేయర్ పేరు, ఏరియా కార్పొరేటర్ పేరు లేదని మొత్తం ఆ ఫౌండేషన్ స్టోన్ ని కూలగొట్టారు. ఓకే. ఆ ప్రొటెస్ట్ అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇది ఎవరు గత 2008 నుంచి దాదాపుగా 2018 వరకు నేను కొట్లాడాను. సో నాకు ఆ లాస్ట్కి 2018లో మన ఉన్న ప్రధానమంత్రి గారు స్మార్ట్ సిటీ ఫండ్స్ కిందకి దాన్ని అప్రూవల్ చేయించారు. ఓకే, అది గ్రేట్. అది ఇమీడియట్లీ అప్రూవల్ అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మహాప్రస్థానంకి ఇమీడియట్లీ అప్రూవల్ ఇచ్చారు. అది ఇద్దరికి థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయక సీట్లో ఉన్నారు కదా కాదు, కానీ ఆ మంచి కాన్సెప్ట్ ని వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేయించారు. అప్పుడు నేను పిటిషన్స్ ని ఆపేశాను. అప్పుడు వచ్చిన థ్రెట్ ని నేను గత ఎస్పీ గారికి అప్పుడు నేను 2008లో నాకు ఇట్లా థ్రెట్స్ ఉన్నాయంటే నాకు ఒకటి ఫార్మ్స్ పెట్టేసి అప్పుడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీది ఒకటి 500 రూపీస్ లైఫ్ మెంబర్షిప్ రిసిప్ట్ పెడితేనే వెపన్ లైసెన్స్ ఇస్తారని చెప్పారు. ఓకే. నేను పెట్టిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు అసలు ఈ వెపన్ లైసెన్స్ మీద దిస్ ఫెలోస్ వాట్ దే ఆర్ డూయింగ్. అథారిటీ అనేది కలెక్టరేట్ తీసుకున్నారా, అసలు వెపన్ తీసుకున్నారా? వెపన్ లైసెన్స్ తీసుకున్నాను. వెపన్ లైసెన్స్ తీసుకుని సరెండర్ చేసేసాను. ఓకే. సరెండర్ చేసిన తర్వాత ఏం చేశానంటే దాని మీద నేను ఫైట్ చేశాను. ఇప్పుడు టమాటాలు కూరగాయలు కాదు కదా అది వెపన్ అంటే. అవును. అది వాళ్ళు ఏం చేశారంటే ఆ వెపన్ లైసెన్స్ ని కూడా దే ఆర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఏదో మెరిట్స్ కిందకి ఇచ్చేస్తున్నారు. థ్రెట్ ఏముంది అనేది ఎవరు అడగలేదు. ఓకే. సో నేను దాని మీద ఫైట్ చేశాను. ఫైట్ చేసి వెపన్ లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారని స్టేట్ వైడ్ మొత్తం చేశాను. అప్పుడు స్టేట్ వైడ్ మొత్తం ఒక చాలా పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు ఈ ఓజాకి ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని నా మీద కొంచెం నెగిటివ్గా వచ్చారు అప్పుడు. ఓకే. కానీ వాస్తవం చెప్పాలంటే డిపార్ట్మెంట్ నాకు అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ కూడా ఉండే. దే ఆర్ నాట్ థ్రెటన్ మీ, బట్ నాకు ఆ ఆన్సర్ ఇవ్వలేక వాళ్ళు సైలెంట్ ఉన్నారు. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్, టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఎన్ వాలంటీర్ సిన్స్ లాస్ట్ 2005. ఓకే. కానీ ఈ రోజు వరకు కూడా నాకు నెగిటివ్ అయితే ఏం కనబడలేదు. ఓకే. అంటే ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? వాలంటీర్ సర్వీస్ కావచ్చు, లేకపోతే మనము రోడ్ సేఫ్టీ కావచ్చు, అలాగే ఎనీ కమ్యూనిటీ సర్వీసెస్లో వాళ్ళకు అప్రోచ్ అవుతే దే హ్యాపీలీ సపోర్టెడ్ మీ. ఓకే. మనం వాళ్ళకి ఇచ్చింది లేదు, వాళ్ళు మాకు మేము ఇచ్చింది లేదు, కానీ ఆ సపోర్ట్ మాత్రం నాకు 2005 నుంచి ఇప్పటి వరకు దొరుకుతుంది. సో ఆఫీసర్స్ కూడా ఓజా పని చేస్తానంటే ఏదో మంచి కోసం చేస్తానని ఆల్రౌండ్ ఆల్ ఆఫీసర్స్, నాకు ఒక ఆఫీసర్ చేయలేదని చెప్పలేను, అందరు ఆఫీసర్స్ దాంట్లో కూడా ఉన్నారు. చాలా మంది నెగిటివ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద నేను ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ తో తిరుగుతున్నాను ఎక్స్క్యూజెస్ లేవు నా దగ్గర. సో పాస్పోర్ట్ ఎంక్వైరీలో ఎప్పుడైనా 500 తీసుకుని 1000 రూపాయలు తీసుకుని ఉన్న వాళ్ళకి నేను సస్పెండ్ కూడా చేయించాను. సో యాంటీ కరప్షన్, ఎందుకంటే నా లక్ష్యం ఒకటే, నేను లంచం ఇవ్వను, నేను లంచం తీసుకోను. తీసుకునేటోళ్ళకు ఏజెన్సీ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ప్లస్ యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. మేము యాక్షన్ తీసుకోలేము. మేము రిపోర్ట్ రాసి గవర్నమెంట్ కి మేము ఎవిడెన్స్ తోనిస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ యాక్షన్ ఆఫ్ ఏజెన్సీస్ ఎవరు? లోకాయుక్త ఉంది, హైకోర్టు ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. వీళ్ళకు పబ్లిక్ సిటిజన్స్ అప్రోచ్ కావాలని మేమేం చేసేది, మా దగ్గర వచ్చిన కంప్లైంట్ ని వీళ్ళకి ఫార్వర్డ్ చేసేది. వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద కేసు చేసేది. మీరు ఫాలో అప్ చేస్తారా? చాలా చేశాను. అది అనుకున్నట్టుగా మీరు అనుకున్న అవుట్పుట్ వస్తుందా లేదా? అవుట్పుట్ వస్తుందని, ఎందుకంటే పిటిషన్ పెట్టిన తర్వాత అయ్యో నాకు పిలుస్తాడు కదా ఎంక్వైరీలు, నేను పిటిషనర్ కదా అప్పుడు. సో నా దగ్గర వచ్చినప్పుడు వీడియోస్, హైడ్ అండ్ వీడియో రికార్డ్స్ చేయడం, వాళ్ళకు వాళ్ళ వాయిస్ రికార్డ్స్ చేసి వాళ్ళ ఆఫీసర్స్, హైయర్ ఆఫీసర్స్కి ఇవ్వడం, వాళ్ళు ఇమీడియట్లీ స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, అట్లా ఒక 5-6 కానిస్టేబుల్స్ సస్పెండ్ కూడా చేశారు. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ద ఇన్పుట్. ఎందుకంటే చేంజ్ రావాలంటే అందరు కలిసి పనిచేయాలి, నేను ఒక్కరిని పని చేయడానికి వీలు కాదు అది. సో నా ఒక టీమ్ మెంబర్స్ అందరు నాతో సపోర్ట్ చేసినందుకే ఈ స్టేజ్కి మేము మెల్లమెల్లగా ఇప్పుడు 20 years అవుతుంది. సో మేమేమో అడ్వర్టైజ్మెంట్ కోసము, అప్రిషియేషన్ కోసము, అవార్డ్స్ కావాలని మేము తిరుగుతలేము. మేము చేసేది ఒకటి, చేంజ్ రావాలి సొసైటీలో. అన్ఎంప్లాయ్మెంట్ బాగుంది, అలాగే విజనరీగా యూత్ లేదు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ప్లాట్ఫామ్స్ లేవు ఎక్కడ పోవాలని. అలాగే ముఖ్యమైనది చాలా ఏంటంటే యూత్ కేర్లెస్గా ఉన్నారు. టు బి ఫ్రాంక్లీ కేర్లెస్గా ఎందుకు ఉన్నారంటే వాళ్ళకు ఏం చేయాలని తోచక అడ్డదారులు పోతున్నారు. అలాంటి దారులలో పోయి వాళ్ళు ఇరుకుతున్నారు. వాళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? తల్లిదండ్రులు ఎంత చెప్పినా బయట సొసైటీలో వాళ్ళు తిరిగేది
12 అవర్స్ అయితే ఇంట్లో ఉండేది 1 అవర్ అయినా. సో బయట యాక్టివిటీకి వాళ్ళు అడిక్ట్ అయి ఉన్నారు, ఇంట్లో యాక్టివిటీకి లేరు. సో పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ పోతున్నారో చూస్తే డెఫినెట్లీ మనం ఈ రాబోయే జనరేషన్ని మనం ప్రొటెక్ట్ చేయవచ్చు. అది మెయిన్లీ ఏంటంటే మన దగ్గర ఉన్న ఫౌండేషన్స్ కరెక్ట్ లేవు, ఎడ్యుకేషన్ కరెక్ట్ లేదు. వాస్తవానికి ఎడ్యుకేషన్ ఉండే ఉంటే మనం అవేర్నెస్ అని చెప్పే అవసరం లేదు మనకు. సో ఎడ్యుకేషన్ లేకనే మనము ప్రాబ్లమ్స్లలో ఇరుక్కుపోతున్నాం. మళ్ళీ అలాగే విజనరీ పిల్లలకు కూడా పేరెంట్స్ గైడెన్స్ కూడా కరెక్ట్ ఉండాలి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఏమంటారు మన కరప్షన్ ఉంది కదా, సో ఆ కరప్షన్లో పార్ట్లో మీ మీద థ్రెట్స్ వచ్చినాయి, మీరు దాని మీద ఫైట్ చేస్తే థ్రెట్స్ రావడం వల్ల గన్ లైసెన్స్ వచ్చింది, దాన్ని సరెండర్ చేసాం. దాన్ని స్టేట్ లెవెల్లో పెద్దగా ఫైట్ చేసిన అని చెప్పి ఫైట్ చేసినా కొన్ని ఆన్సర్స్ వచ్చినాయి, కొన్ని అడిగాను నేను ఎంతమందికి ఇచ్చారు, డిస్ట్రిక్ట్ వైడ్ గా ఎలా వాళ్ళకి ఇచ్చారు, అప్రూవల్ ఏం గ్రౌండ్స్ మీద చేశారు. ఎందుకంటే నా సొంటి వ్యక్తికి వాళ్ళు వెపన్ లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఐడియా ఉండాలి ఓజాగ్ లైసెన్స్ ఎందుకు ఇచ్చాం అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు లైసెన్స్ అడిగితేనే వాళ్ళు 10 క్వశ్చన్స్ అడిగి 10 డాక్యుమెంట్స్ పెట్టి ఎగ్జామ్ రాయమంటున్నారు. అసలు ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రిసిప్ట్ పెట్టి నేను ఇట్లా సో నాకు థ్రెట్ ఉందని రాయంగానే నాకు వెపన్ లైసెన్స్ చేయడం తప్పు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి వెపన్ లైసెన్స్, ఎవరు పడితే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు పాస్ట్లో ఉన్నంత ఫ్రీ లేదు వెపన్ లైసెన్స్. పాస్ట్ చాలా ఫ్రీ, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా టైట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, సో పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా అడ్డదారులలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్ థ్రెట్స్ ఎలాంటి ఉన్నాయి కానీ వాళ్ళకి కూడా తెలియదు వాస్తవం. అసలు వెపన్ లైసెన్స్ ఎందుకు ఉండాలనేది కూడా ఎవరికి తెలియదు. వెపన్ ఉందంటే మన దగ్గర ఒక డెత్ మనతో తిరుగుతున్నట్టే, అది ఎక్కడైనా మిస్ప్లేస్ అయినా ద వెపన్ హోల్డర్ హ్యాస్ టు ఆన్సరబుల్. అలాంటప్పుడు వెపన్ లైసెన్స్ ఎందుకు ఇవ్వడం? అది ఏదో ఒక చిన్న మైండ్ ఏదైనా నెగిటివ్ వచ్చినా వాళ్ళకు ఆవేశం వచ్చినా కూడా డెఫినెట్లీ దే విల్ మిస్యూజ్ ఆఫ్ దట్ వెపన్. సో వెపన్ లైసెన్స్ ఇవ్వకూడదని నా ఆలోచన. ఎందుకంటే మన మాజీ డీజీపీ గారు ఉన్న డిపార్ట్మెంట్ లో అందరి వెపన్ లైసెన్స్ కూడా తీసేశారు, వెపన్స్ కూడా తీసేశారు, ఫ్రెండ్లీ పోలీస్ అని. అప్పుడు ఎలాంటి ఇష్యూస్ రాలేదు మన స్టేట్ లో. ఎవరండి? మహేందర్ రెడ్డి గారు, మాజీ డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే మీరు చూసినప్పుడు పోలీసుల దగ్గర, ఎస్ఐ దగ్గర, సిఎల్ దగ్గర వెపన్స్ ఉంటుంది. అసలు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని అసలు వెపనే ఉండకూడదు, లాఠీ ఉండకూడదు అని తీసేశారు. సో అంత మంచి పోలీసింగ్ ఉన్నప్పుడు వెపన్ లైసెన్స్ ఎందుకు ఇవ్వడం? ఇప్పుడు కూడా ఉన్న దాన్ని కూడా మినిమైజ్ చేసి క్రబ్ చేసేసి అసలు వెపన్ లైసెన్స్ ఎందుకు ఉండడు? అవసరం అంతా కూడా థ్రెట్ ఉంటే ఆయనకు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని అపాయింట్ చేయండి, ఆయన పే చేసుకుంటారు కదా, ఆన్ పే గ్రౌండ్స్ లో చేసుకుంటారు వాళ్ళు. కానీ వెపన్ లైసెన్స్ ఇచ్చి వాళ్ళకు మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా వాళ్ళు ఉన్న ఫ్యామిలీలోనే జనరేషన్ వాళ్ళు చూస్తుంటారు, మా ఫాదర్ ఉంటే నాకు కూడా వెపన్ ఉండాలి అని కూడా అప్లై చేస్తారు. సో అలా ఇది చాలా ఇష్యూస్ ఉంటాయి ఇట్లా. సో దీన్ని క్రబ్ చేయాలి. మళ్ళీ యాంటీ కరప్షన్ మాది ఒక ఉద్దేశం ఏంటంటే, మేమేదో కరప్ట్ ఆఫీసర్స్ ని పట్టుకొని వాళ్ళని పట్టించి మాకేం అవార్డ్స్ కాదు. మా దగ్గర అయితే బాధ్యులు వస్తారు, సార్ మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఇట్లా చేస్తున్నా అంటే ఆ వ్యక్తి అపీల్ని మేము పాజిటివ్ వేలో డాటా కలెక్ట్ చేసుకుని ఫార్వర్డ్ చేయడం తప్ప మేము వాళ్ళకి కక్ష బట్టి ఈయన లంచం తీసుకుంటాడు, ఈయన మీద పోయి యాక్షన్ తీసుకోవాలి మా దాంట్లో లేదు. మా దాంట్లో ఒకటే, మా టీంలో మెంబర్ అయిన వాళ్ళకి ఒకటే ఉద్దేశం, నేను రూపాయి ఇవ్వను, నేను రూపాయి తీసుకోను. అదే మా యాంటీ కరప్షన్. డోంట్ గివ్ బ్రైబ్, డోంట్ టేక్ బ్రైబ్. సో అది మా ఇష్యూ. ఇప్పుడు ఈవెన్ ఏసీబీ ఉన్నది, ఎగ్జాంపుల్ ఏసీ యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్లో చూశారా యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసర్ లంచం తీసుకోగా పట్టుబడ్డాడని? చూసినాం. ఎక్కడ? పేపర్లో చూసినాం. ఎన్నిసార్లు చూశారు? 2-3 టైమ్స్ చూసినా నేను. 2-3 టైమ్స్. ఇలా ఎంతమందికి అవేర్నెస్ ఉంది ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలని? అసలు అదే కదా ఇప్పుడు మేజర్ ఇష్యూ. అది ఇప్పుడు కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? ఎనీ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఎన్జిఓస్ లో మీరు ఎంతవరకు జెన్యూన్ ఉన్నారనేది మీరు చెప్పండి. ఓకే, కానీ ఎన్జిఓస్ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రలోభాలకు లోన్ చేసో ఐదర్ మనీ ఆర్ థ్రెటన్, ఇవి 2 విషయాలలో వాళ్ళను అంటే మీరు ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు. చెప్పిన దాంట్లో విషయం కరెక్టే. మెజారిటీ ఆఫ్ ఎన్జిఓస్ ఎందుకు రిజిస్టర్డ్ అవుతాయంటే వాళ్ళకి ఒకటే తెలుసు, ఎన్జిఓ రిజిస్టర్ చేస్తే ఫండ్ వస్తుంది. ఎవరైనా పోయి మాట్లాడి క్వశ్చన్ చేస్తే వాళ్ళకు బ్లాక్మెయిల్ చేస్తే పైసలు వస్తాయి అనుకుంటారు. కానీ వాస్తవానికి ఎన్జిఓస్ మేము 20 years నుంచి చేస్తున్నాం. మరి 20 years నుంచి ఇన్ని డిపార్ట్మెంట్స్ తో మేము వర్క్ చేసినప్పుడు ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా మా మీద ఫింగర్ రేజ్ చేయడానికి అవకాశం రాలేదు. ఎందుకంటే మేము ఫండ్స్ వెనక తిరగలేదు, మేము ఎవరి దగ్గర ఫండింగ్ కోసం పోలేదు. మేము మాలో ఉన్న ఫండ్స్ ని మేము యూజ్ చేసుకుంటాం, యూటిలైజ్ చేసుకుంటాం. మళ్ళీ మేము పెద్దగా చేసుకున్నది ఏం లేదు. ఆడ బ్లడ్ డొనేషన్ ఫ్రీ, రోడ్ సేఫ్టీ ఫ్రీ, ప్లాంటేషన్స్ ఫ్రీ, ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ మీద మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే ఫ్రీ. దానికి మాకు ఫండ్ ఎందుకు అవసరం? ఇప్పుడు వేరే ఏజెన్సీస్ ఏం చేస్తుంది, మాకు ఎగ్జాంపుల్ చెప్తాను, 2009లో మా ఆర్గనైజేషన్ కి ATG ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ వచ్చింది, 12 ATG. కానీ ఈ రోజు వరకు కూడా మేము ఆ ATGని పెట్టుకుని మేము ₹1 కూడా ఫండ్ తీసుకోలేదు. అంటే ఆ ATG అనేది మీరు ఫండ్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ మేము, అయినా మేము ఫండ్ ఎందుకు తీసుకుంటలేము? మా అకౌంట్స్ మీరు నెక్స్ట్ టైం ఇప్పుడు మీరు అడిగితే నేను నా అకౌంట్స్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను, మీరు యూ కెన్ వెరిఫై. మా దాంట్లో ఏంటంటే ఏ కార్యక్రమం అయినా మేము మెంబర్స్ నిలబడి డిసైడ్ చేసుకుంటాం. ఓకే,
మేము బయట పోయి ఫండ్స్ ఇప్పుడు మేము వినాయకులు పెడతాం, ఇయర్లీ వన్స్ మేము వినాయకుడు పెడతాం. వినాయకుడు పెట్టినప్పుడు మేము చందాల కోసం తిరిగాం. మా విత్ ఇన్ ద మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మేము డిస్కస్ చేస్తాం, మా దగ్గర ఉన్న కాంట్రిబ్యూషన్తోనే అదే ఫండింగ్స్ కలెక్ట్ చేసుకుని మేము పెట్టుకుంటాం. కానీ దానికి మేము పబ్లిక్ దగ్గర పోయి మేము వినాయకుడు పెడుతున్నాం, సోషల్ కాజ్ ఉంది. మేము 2015లో మేము ట్రాఫిక్ గణేష్ అని పెట్టాం, తర్వాత 2016లో బ్లడ్ డొనేర్ గణేష్ అని పెట్టాం, దాని తర్వాత డాక్టర్ గణేష్ కోవిడ్ అప్పుడు, దాని తర్వాత జడ్జ్ గణేష్, రిపోర్టర్ గణేష్, లాస్ట్ ఇయర్ ఫార్మర్ గణేష్. మేము థీమ్ తోనే పెడుతున్నాం తప్ప దానివల్ల మేము టికెట్ పెట్టి అక్కడ క్యూలు కట్టించుకొని పైసలు ఏ రోజు కూడా మేము పైసల ఆశ మీద మేము ఎలాంటి ఈవెంట్ చేయలేదు వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ అలా అని మేము పైసలు మేము మా జేబులోకి వెళ్ళి ఖర్చు పెడుతుంటే మాకు రిటర్న్స్ ఏం వస్తాయి అని చాలా మంది అడిగారు, మీరు కూడా అడిగారు ఫండ్స్ ఎడికి వస్తాయి. సో నాకు ఆలోచన ఏంటంటే మాకు ఒకటి వెన్ వి గాట్ సాటిస్ఫాక్షన్, చిన్న కాంట్రిబ్యూషన్ కావచ్చు, గొప్పగా చెప్పుకున్న తగ్గట్టు మాకు లేదు. సో మేమేం చేస్తాం, మా చిన్న కాంట్రిబ్యూషన్తో సాటిస్ఫైకి మాకు మంచి నిద్ర వస్తుంది, సాటిస్ఫైగా హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటాం, ఫ్రెండ్స్తో ఉంటాం. అలా ఇప్పుడు చాలా మంది అసలు సేవ్ చేయాలని చూసే వాళ్ళు ఉండరు కదా, ఉన్నారండి. మీరు ఈ జనరేషన్లో కూడా సేవ్ చేయాలి అని చెప్పేసి. జనరేషన్స్ అనేది కాదు సార్, వాస్తవం చెప్పాలంటే అరవింద్ గారు, నాకు ఒకటే తెలుసు, మనిషిగా పుట్టాం మనిషిగానే పోతాం. మనిషి అర్థం చేసుకుంటే అయిపోయి అదే సేవ. అంతే వాస్తవం చెప్పాలంటే ఒక మనిషిని అర్థం చేసుకుని ఆయనకి హెల్ప్ చేస్తే అది సేవ అంటాం. ఆ సేవకి మనము దానికి ఒక రేట్ కట్టి దానికి ఒక మ్యానిపులేటింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలని సేవ పేరు పెట్టి ఆయనని బ్లాక్మెయిల్ చేసి అవన్నీ చేయడం తప్పు. వాస్తవానికి సేవ అంటే నిష్పాకంగా మన మనసులోకి వెళ్ళి ఆయనకు సర్వీస్ చేయడానికి రావాలి. ఎక్స్పెక్టేషన్ చేసేది అది సేవ ఎందుకు అవుతుంది? ఎక్స్పెక్ట్ అనేది వచ్చిన సేవ కాదు, అది వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేయాలి. నాతోనే అయ్యే కాంట్రిబ్యూషన్ ఇది నేను చేసేసాను, ఇది దేవుడు చూసుకుంటాడు అంతే. అది దేవుడు ఉన్నాడో లేడో అందరికీ తెలుసు. సో నేనైతే నమ్ముతాను దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని నమ్ముకొని నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాను. నాతో తప్పు చేయించి దేవుడా నేను చేసే పనులు నాకు సహకరించు, ఎవరికైనా హెల్ప్ చేయడానికి నా చేయి పైన ఉండదు. సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. 20 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, చాలా ఇష్యూస్ చూశాను, అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఒక్కొక్క రోజు 10 రూపాయలు కూడా ఉండవు పాస్ట్లో, అట్లా ఉండే పరిస్థితి. ఎందుకంటే అంత ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రెవెన్యూ జనరేట్ కావాలంటే మనమే కష్టపడాలి. ఏదో మాకు ఫండింగ్ సోర్సెస్ మాకు రెంట్స్ వస్తున్నాయి అని కాదు కదా. ఉన్న ఫ్యామిలీలో మా ఫాదర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఆయన వెల్ సెటిల్డ్ ఉండే, వెల్తీగా ఉండే, ఆయనకు అడిగినప్పుడల్లా నాకు డబ్బులు ఇచ్చేది. కానీ నాకు ఒక బ్యాక్ బోన్ ఏంటంటే మా పేరెంట్స్. టు బి ఫ్రాంక్లీ నాకు ఈ రోజు వరకు కూడా మా ఫాదర్ అయితే లేరు, కానీ మదర్ ఉన్నారు. కానీ ఏ రోజు కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు బిడ్డ, నీకు వస్తుంది ఏం అవసరం ఇవన్నీ, నువ్వు కూడా షాప్ చూసుకోవచ్చు, జాబ్ చూసుకోవచ్చు అనుకుంటా నాకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఈ స్టేజ్కి వచ్చాను. సో మై ఫ్యామిలీ ఇస్ ఆల్సో బేస్. నా 2 బిడ్డలు ఉన్నారు, మా వైఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ వాళ్ళు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ డెఫినెట్లీ, ఎందుకంటే ఫస్ట్ ఊరు మార్చే ముందు ఇల్లు మార్చి ఉన్నారు కదా, అందుకొరకు ఆ కాన్సెప్ట్ నేను నా ఇంట్లో నుంచి తీసుకొచ్చాను. సో నా 2 పాపలు కూడా ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5 years నాతో ఉన్నారు. ప్రతి ప్రోగ్రామ్ లో నాకు సపోర్ట్. ఈవెన్ కూడా మేము లాస్ట్ రోడ్ సేఫ్టీ కూడా 50 days 2011లో చేశాము, తర్వాత 100 days 16లో చేశాము, నాన్ స్టాప్ 100 days. తర్వాత 18-19లో 365 days చేశాము. మళ్ళీ 22లో మేము January 1st మన ఆర్వి కర్ణన్ సార్ మరియు సత్యనారాయణ సార్ కమిషనర్ గారు ఇద్దరు కలిసి 1000 days మిషన్ లాంచ్ చేశారు. సో కర్ణన్ సార్ కూడా సపోర్ట్ చేశారు, ఇటు సిపి గారు కూడా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ వల్ల వాళ్ళ సపోర్ట్ ఉంటే సరిపోతుంది సీరియస్లీ. ఎందుకంటే అంతటా వాళ్ళు ఆఫీసర్స్ రావాలి, వాళ్ళు చెప్పాలని కాదు, వాళ్ళ మెసేజ్ ని మనం పబ్లిక్ లో తీసుకువెళ్తే వాళ్ళు వచ్చినట్టు మా దృష్టిలో. సో ఈ రోజు మేము 64 days కంప్లీట్ అయినాయి. సో 1000 days కూడా నడుస్తుంది మాది. సో హ్యాపీగా మా కాంట్రిబ్యూషన్ ఒకటి 1 hour సొసైటీకి ఇవ్వడంలో తప్పు లేదు. సో రోజు మన పనిలో మనం తిరుగుతాం, అలాంటి రోజు మన దేశం కోసం చేయడం తప్పు ఏముందని చేస్తాం. మీరు ఏమన్నారంటే పాస్పోర్ట్ విషయంలో చిన్న కానిస్టేబుల్ మీద కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఓకే వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు హైయర్ ఆఫీషియల్స్, ఎందుకంటే అది పెద్ద రాందంతం చేయడానికి ఉండదు, చిన్న క్యాడర్ కాబట్టి ఈజీ అయిపోతుంది. కానీ పెద్ద క్యాడర్లో మీరు ఎవరి మీద యాంటీ కరప్షన్ మీద యాక్షన్ తీసుకున్నారా? తీసుకున్నామండి. వాస్తవంగా అంటే కరప్షన్ అది రూపాయి తీసుకున్న కరప్షనే, ₹1 కోటి తీసుకున్న కరప్షనే, 100 కోట్లు తీసుకున్న కరప్షన్. మీరు కరీంనగర్ నివాసులు కదా? అవును. సో మీరు ఇక్కడ ఉన్న విట్నెస్లలో చాలా ఇష్యూస్ హై కరప్షన్స్ ఉన్నాయి. టు బి ఫ్రాంక్లీ నేను చెప్పాలంటే కొన్ని ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ మీకు చూపించవచ్చు. ఇది నేను మీరు కూడా చూసి ఉంటారు, ఇది విట్నెస్లో ఫైట్ చేసినప్పుడు మీరు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది దేని గురించి? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద. యూజీడీ వర్క్ స్టార్ట్ అయింది మీకు తెలుసా? దాంట్లో గవర్నమెంట్ 100% ఫెయిల్యూర్ అయింది. దాని మీద ఫైట్ చేసినప్పుడు నేను ఏ ఇయర్లో అండి? ఇది 2008 నుంచి. అప్పుడు ఇప్పటికీ నడుస్తుందా ఫైట్ కంటిన్యూ ఉంది. నాది ఆగదు, ఎందుకంటే వన్స్ ఐ టేకెన్ ది చార్జ్ ఐ నెవర్ గివ్. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు, యూజీడీలో వాళ్ళు చేసిన పైప్ లైన్ వర్క్స్ దగ్గర 113 crores వాళ్ళు యూజ్ చేశారు ఫండ్స్.
ప్లస్ పైప్ లైన్స్కి ఇక్కడ మీరు చూడవచ్చు అమౌంట్ ఎంత పెద్ద ఫిగర్ అంటే 6492 lakhs అంటే దర్దాపుగా వీళ్ళు యూజ్ చేసింది యూజీడీలో దగ్గర 113 కోట్లు 113 crores కానీ ఇప్పటి వరకు కూడా ఈ కాన్సెప్ట్ని వాళ్ళు కంప్లీట్ చేయలేదు. దీంట్లో నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు రాసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ కదా. సో అప్పుడు నేను చేసినట్టే రిట్ పిటిషన్ ఫైల్ చేశాను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో చేస్తే నాకు హైకోర్టు సెక్రటరీ నుంచి వచ్చింది 2017, 2018 2 సార్లు వచ్చింది. యూ కెన్ సీ దిస్ పేపర్ ఏంటన్నది క్లియర్. ఇది మెసేజ్ ఏంటంటే వాళ్ళు ఫార్వర్డ్ చేశారు కంప్లైంట్ ఎవరికి, గవర్నమెంట్కి యాక్షన్ తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇది. ఓకే. సో దాంట్లో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా హైకోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ జస్టిస్ ఉంటారు, వారు కూడా నాకు పంపించారు. కానీ ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. అంటే ఇది కేసు నడుస్తుందా లేకపోతే ఏమైంది? అంతే హోల్డ్ అయిపోయింది అంతే. ఇది క్లియర్ మెసేజ్ దాంట్లో ఇప్పటి వరకు ఎన్ని చేశారు మీరు, ఎన్ని ఏరియాలో స్టార్ట్ చేశారు. ఈ 115 కోట్లు 200 కోట్లే కావచ్చు. ఇప్పుడు మొన్న రీసెంట్లీ అడిగిన తర్వాత మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేపిస్తున్నామని మేయర్ గారు అక్కడ ఉన్న వాళ్ళు ఒక స్టేట్మెంట్ పబ్లిక్ డివిజన్ సూపరింటెండెంట్ గారితో ఇప్పించారంటే 43 crores పెట్టి ఆ పైప్ లైన్స్ అన్ని క్లీన్ చేయించా అన్నారు. మళ్ళీ అది మీరు చూశారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. లేదు, నాకు ఐడియా లేదు. రోడ్ మీద తిరుగుతున్నారు కదా మీరు, ఎక్కడన్నా పైప్ లైన్స్ ని క్లీన్ చేయగా చూశారా? నేను ఎక్కువ టైం ఇక్కడ ఉన్నాను కాబట్టి నోటీస్ చేయలేదు. సో మీరు మీరు ఎంక్వైరీ చేయవచ్చు దాన్ని. ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇది 113 crores కరప్షన్ కాదు, ఇది 100% కరప్షన్స్. ఇది పైసా మొత్తం వసూలు ఈ కాంట్రాక్టర్ అప్పుడు అనే ఒక ఏజెన్సీ ప్లస్ లోకల్ కార్పొరేటర్స్ అప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి కరీంనగర్ రోడ్లన్నీ సర్వనాశనం చేశారు. రోడ్లన్నీ సర్వనాశనం చేసిన తర్వాత ఇప్పుడు ఆ పైప్ లైన్ పక్కన పెట్టేసి రోడ్లు వేయడానికి కొన్ని 100 కోట్లు అయింది. ఆ డబ్బు పైప్ లైన్ వేసిన డబ్బు ఎవరు వసూలు చేయాలి? ఎలా మరి ఇప్పుడు దీనికి హైకోర్టు కూడా 100% హైకోర్టు పెండింగ్ పెట్టింది కానీ ఆన్సర్ ఇస్తలేదు. హైకోర్టు జ్యుడిషియరీ ఒకవేళ వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుని కమిషనర్ అపాయింట్ చేస్తే వీళ్ళందరూ జైలుకి పోతారు. వీళ్ళ మీద మేము ఇష్టపెట్టాం. ఇప్పుడు చూడండి మీరు చెప్పినట్టు 100-500 పట్టుకొని మేము సస్పెండ్ చేపిస్తున్నాం. మళ్ళీ వీళ్ళ గతి ఏం చేయాలి? వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మా అడ్వకేట్స్, మా లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. దే డెఫినెట్లీ ఇవాళ కాకపోతే రేపు మాకు జస్టిస్ వస్తుంది. ఆ జస్టిస్ ఎవరి ఫేవర్ లో? అది మీరు 2008 నుండి ఇది ఫైట్ చేస్తున్నారు. ఫైట్ 100%. నేను ఇప్పటివరకు వదిలిపెట్టలేదు. దీనికి అప్డేట్ గా కూడా ఏం చేస్తున్నానంటే మీకు థ్రెట్స్ రాలేదా? ఇది చాలా వచ్చినాయి, చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. చాలా వచ్చినాయి నా మీద థ్రెట్స్ వచ్చినాయి. నేను 1 town లో కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ నాకు అష్యూరెన్స్ కూడా వచ్చింది, మీ మీద ఎలాంటి యాక్షన్ కాకుండా మీ మీద ఏం థ్రెట్ రాకుండా చూసుకుంటామని అన్నారు. అది అష్యూరెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది, నాకు సపోర్ట్ వస్తుంది. కానీ వీళ్ళ మీద యాక్షన్ ఎట్లా కావాలి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. జ్యుడిషియరీ 2008 నుంచి 2024 వచ్చింది. ఎన్ని ఏళ్ళు అయింది? 2008 to 24 ఆల్మోస్ట్ 16 years. 16 years లో ఇంకా వాళ్ళకు నోటీసెస్ రాకుండా ఇలా అయితే మన జ్యుడిషియరీలో వాళ్ళకి నోటీస్ కూడా వెళ్ళలేదు ఇంకా. ఇంతే, ఇదే లాస్ట్ నోటీస్ నా దృష్టిలో. తర్వాత వాళ్ళ దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి డాక్యుమెంట్ లేదు. 2018 మళ్ళీ 2008 లో మీరు స్టార్ట్ చేస్తే 2018 లో నోటీసెస్ వచ్చింది. దాని తర్వాత కూడా నేను ఏం చేస్తానంటే రివ్యూ పిటిషన్స్ కూడా పెడుతూ ఉంటాను, అపీల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి. అక్కడ నుంచి ఆన్సర్ రావాలి కదా. నేనైతే డైరెక్ట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు. ఈవెన్ వాళ్ళు కరప్ట్ అయినా కూడా, వాళ్ళు ఎంత చేసినా కూడా జ్యుడిషియరీ మనకు ఒక నమ్మకం ఉంది కదా. ఇంకా ఆ నమ్మకం మీద నేను ఏం చేస్తున్నానంటే వీళ్ళకి లెటర్స్ రాస్తున్నాను, కానీ అక్కడ నుంచి ఆన్సర్స్ రావట్లేదు. ఇది క్లియర్ మెసేజ్. మీరు దీంట్లో బాజాప్తా వాళ్ళు ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. దీంట్లో కూడా ఎవిడెన్స్ వాళ్ళు పబ్లిక్ హెల్త్ డివిజన్ సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళు రైటింగ్ లో ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి. అది ఆర్టీఐలో తీసుకునేవి, ఏదో టైంపాస్కి నేను ఏదో నా ఇంటికి వచ్చిందని కాదు. సో దే ఆస్క్డ్ మీ మెనీ, వాళ్ళు డైరెక్ట్ కూడా నాకు అడిగారు, రోజా గారు మీకు ఏమైనా ఫేవర్ కావాలంటే. నేను అన్నా ఒకటే ఫేవర్ కావాలి సార్, కరీంనగర్లో ఉన్న పలగొట్టిన రోడ్లు అన్ని మంచిగా చేసేయండి, అది ఒకటే ఫేవర్ సార్ అని చెప్పాను. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల చాలా డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్ బై అవర్ డిపార్ట్మెంట్ రికవర్ ఎంత మటుకు చేశారు. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అండి, ఇన్ని 100 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయకపోతే ఇది కరప్షనా కాదా? అది ఒకటి మనం ఒక పబ్లిక్ యాజ్ సివిలియన్ గా మనం ఒక డిసిజన్కి రావాలి. ఇది దీనివల్ల లాభం ఏమైంది? 115 కోట్లు. సరే, ఇది ఒక్క సెకండ్ కి పక్కన పెడదాం. యాంటీ కరప్షన్ ఇండియా భాగంలో మేము ఇంకొక పిటిషన్ పెట్టాము. స్మార్ట్ సిటీ భాగంగా ఈ ఫుట్ పాత్స్ అన్ని కట్టారు కదా కరీంనగర్లో, దగ్గర ఒక 250 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఒక ఛాలెంజ్ చేశాను మాజీ కలెక్టర్ గారికి, మీరు దీని మీద నడిచి చూపించండి. ఆయన ఆన్సర్ లేదు. ఒక దగ్గర 1 feet ఫుట్పాత్ ఉంది, ఒక దగ్గర 6 meters ఫుట్పాత్ ఉంది, ఒక దగ్గర 5 feet ఫుట్పాత్ ఉంది, ఒక 2 feet ఫుట్పాత్ ఉంది. ఫుట్పాత్ సైజ్ ఎంత ఉంది, అసలు ఎందుకు కట్టాలి? మళ్ళీ దీంట్లో భాగంగా ఇంకోటి మీరు కరెక్షన్ మీరు వినొచ్చు. దీంట్లో
గతంలో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ అని ఒకటి డక్ వర్క్ అని చేశారు. డక్ వర్క్ లో 17 కోట్ల రూపాయలు ఖర్చు 2016-17 ఓకే డక్ వర్క్ అని చేశారు. అప్పుడు మున్సిపల్ కమిషనర్ సరే ఉన్నారు అప్పుడు కలెక్టర్ గారు. సో సార్కి సార్ ఇది డక్ వర్క్ ఫెయిల్ అయింది సార్, అసలు ఈ అండర్ గ్రౌండ్ వైరింగ్స్ అని మొత్తం సిటీ మొత్తం తవ్వారు. తవ్వి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వేస్తామని ఆ పోల్స్ మధ్యలోకి వెళ్ళి వేశారు. కొన్ని దగ్గర పోల్స్ దాని లోపల తవుడే చేయలేదు, దాంట్లోకి వెళ్ళి వైర్ ఎట్లా వేస్తారని అడిగాను. లాస్ట్ కి అనే కలెక్టర్ వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ కూడా అడిగాము, కానీ కలెక్టర్ గా వచ్చిన తర్వాత అడిగితే దాంట్లో మేము హరితహారం చెట్లు పెడదాం సార్ పూజా గారు. ఎంత దారుణం అండి. పబ్లిక్ మనీని వాళ్ళు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎందుకు అర్థం చేస్తున్నారు, పబ్లిక్ క్వశ్చన్ ఎందుకు చేస్తలేదు ఫస్ట్. ఇప్పుడు కరీంనగర్ మొత్తం నేను తీసుకోలేదు కదా. ఇప్పుడు పబ్లిక్కి మీరు చెప్పే విషయాలు చాలా వరకు తెలియకపోవచ్చు. ఎందుకు అడుగుతారండి? పబ్లిక్ ఏమో ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి. పబ్లిక్కి కావాల్సింది ఫ్రీ, అది ప్రభుత్వం అందిస్తుంది కదా. ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీకి వాళ్ళు అలవాటు అయిపోయారు. ఇప్పుడు ఆ ఫ్రీ ఇచ్చేసి దీని కిందకి వెళ్ళి ఎన్ని వందల కోట్లు పోతున్నాయి, ఎవరు అడుగుతున్నారు? మీరు ఫైట్ చేసి సక్సెస్ అయింది అన్ని ఇది సక్సెస్ కదా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్, వెపన్ లైసెన్స్ సక్సెస్, ఇవన్నీ ఆగిపోయినాయి కదా. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు క్లీనింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ ఆగిపోయినాయి కదా, ఫండింగ్స్ ఆగిపోయినాయి కదా వీళ్ళు. ఓకే, దీనివల్ల లాభం అయింది కదా జనాలకైతే. కొత్త ఫండ్స్ రావాలి మొత్తం ఇక ఆగిపోయింది కదా. ఇది ఎంత మళ్ళీ రివ్యూ పిటిషన్ పెట్టినని వీళ్ళు క్లీనింగ్ కోసం మళ్ళీ 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం సిటీలో యూజీడీని క్లీన్ చేయించారని చెప్పారు. ఎక్కడ చేయించారని ఒక క్వశ్చన్ అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారా? దాంట్లో అడ్మినిస్ట్రేషన్ కళ్ళు కనబడతలేవా? కనబడుతుంది కదా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కనబడుతుంది కదా. కలెక్టర్ దృష్టిలో లేని ఆ ఫండింగ్ వస్తుందా? రాదు. రెండోది యూజీడీ వర్క్ ఫెయిల్ ఎందుకు అయిందని కలెక్టర్ ఎందుకు అడుగుతలేరు? యూజీడీ ఫెయిల్, 100% ఫెయిల్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చి ఈ ఎస్టాబ్లిష్మెంట్ 2008లో చేసిన దానికి ఇది ఇన్పుట్ ఉంది, ఇది రిజల్ట్ ఉందని ఒక్కసారి ఆ యూజీడీ వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్పమని చెప్పండి. 100% ఫెయిల్. వాళ్ళ మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, నేనైతే కొడుతున్నాను. అలాగే వాళ్ళ మీద యాక్షన్ కావాలి. ఇది ఓన్లీ మీరు ఈ ఫైట్ అనేది ఓన్లీ కరీంనగర్ వరకే ఉంటుందా, లేకపోతే నేషనల్ వైడ్ ఉందా? మా ఇప్పుడు నేషనల్ వైడ్ లో మీరు తీసుకున్న వేరే యాక్షన్స్ ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను. నేషనల్ వైడ్ లో మేము ఇక్కడ ఇది చూసిన తర్వాత స్కామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనము దాని వెనకాల పోలేము. సో మేము చేసినట్టే మా టీమ్స్ అన్ని స్టేట్లలో ఒక్కొక్క బ్రాంచ్ ఆఫీసెస్ ఓపెన్ చేశాం. ఓకే, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇట్లా ప్రతి స్టేట్లో, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 సెపరేట్ అయినాయి. ఇట్లా మేము బ్రాంచ్ ఆఫీసెస్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న మెంబర్స్కి మేము యూనిట్ చేస్తున్నాం ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి. ఎందుకంటే కరప్షన్ అనేది చెప్పడం ఈజీ, దానికి ఎండ్ చేయాలంటే దానికి ఎఫర్ట్స్ అన్ని కావాలి. చెప్పడం ఈజీ, పేపర్ మీద రాసి ఇవ్వడం ఈజీ. రేపు ఆయనకి లైఫ్ థ్రెట్ వస్తే ఆయన ప్రొటెక్ట్ ఎలా చేయడం అనేది ఎవరికి తెలియదు. ఓకే, సో మా సేఫ్టీ కన్సర్న్స్ చూసుకుంటూ మా మెంబర్స్కి డైలీ మాకు ఒక వాయిస్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఎవ్రీ మార్నింగ్ ఉంటుంది. అది ఒక 15 minutes కాన్ఫరెన్స్ లో మేము ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ తోని, ఆల్ స్టేట్ హెడ్స్ తోని మేము డిస్కస్ చేస్తాం. మన దగ్గర ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏం చేయాలి నెక్స్ట్, మన దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కరెస్పాండెన్స్ ఎట్లా ఇవ్వాలి, ప్రాపర్ ప్రెజెంటేషన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఒట్టిగా కంప్లైంట్ రాయడమే కాదు, మన దగ్గర ఎవిడెన్స్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి ఫస్ట్. ఏదో డైరెక్ట్లీ మేము ఇట్లా బ్లేమ్ చేసేసినాం అంటే అది కూడా తప్పు. ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు, అన్యాయం చేసిన వాళ్ళకి పట్టుకోవాలి, కానీ అన్యాయం చేయని వాళ్ళకి ఎందుకు పట్టుకుంటాము? సో ఆ థ్రెట్ ని ఎలా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు, మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఫ్యూచర్ లో ఈ యాంటీ సోషల్ పీపుల్ తో థ్రెట్ తోని మనము బతకవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే తప్పుడు వ్యక్తి మీద ఏలు ఎత్తినామో అప్పుడు మన మీద ఖచ్చితంగా యాక్షన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని యాంటీగానే అనుకుంటారు, వాళ్ళు మనకేం సపోర్ట్ చేయరు. అసంటప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి మనం కాపాడుకోవాలి, ప్లస్ మన టీం ని కూడా కాపాడుకోవాలి. అందువల్ల మేము కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ కు మేము యాక్ట్ ఇండియా అని ఒక టీం పెట్టేసి, యాంటీ కరప్షన్ టీం నేషనల్ వైడ్ గా ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని ఏం చేస్తామంటే మేము ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ ఈ అపీల్లో నాట్ ఓన్లీ పంపించాము మేము, ఇక్కడ కాపీ కమ్యూనికేటెడ్ టు కమిషనర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు మాకు, అందులో మీ దగ్గరికి మేము ఇట్లా చిన్న వర్క్ ఉంది ఒక ఆఫీస్లో, వాళ్ళు డబ్బులు ఇస్తేనే చేస్తామంటున్నారు అని చెప్పేసి ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? చాలా మంది వచ్చారండి. వాళ్ళకి ఎట్లా మీరు ఎట్లా గైడ్ చేస్తారు, వాళ్ళను ఆ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయట తీసుకొస్తారు? ఏంటంటే చెప్పంగానే మనము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఇట్లా బ్లాక్మెయిల్ చేసి నాకు పైసలు అడుగుతున్నాడు, లంచం అడుగుతున్నా అంటే దానికి 100% ట్రస్ట్ చేయాలని లేదు. ఎందుకంటే సొంత లాభాల కోసం చాలా మంది మనల్ని మిస్యూజ్ కూడా, మన సర్వీసెస్ మిస్యూజ్ చేయడానికి కూడా ఉంటుంది. సో వాళ్ళని ఎట్లా రెక్టిఫై చేయడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మొత్తం వింటాం ఫస్ట్. విన్న తర్వాత ఎవిడెన్స్ ఏముందని అడుగుతాం. ఎవిడెన్స్ లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను వితౌట్ ఎవిడెన్స్ నేను ఎవరైనా కంప్లైంట్ పెడితే రేపు నేను డిఫాల్ట్ వస్తాను. సో ఆ ఎవిడెన్స్ ఎక్కడ క్రియేట్ ఉందా లేదా, ఒకవేళ ఆ వ్యక్తి అడుగుతుంటే ఇప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 1064. ఎంతమంది తెలుసు అది?
ఎవరు చాలా తెలియదు. మంది తెలియదు. ఎవరు టోల్ ఫ్రీ నెంబర్ కొట్టి సార్ నాకు లంచం అడుగుతానంటే వస్తారా వాళ్ళు? రారు. గతంలో ఇది కూడా అయింది నాకు. ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ డబ్బులు అడుగుతున్నారు సార్ అంటే ఆయన మీద మేము యాక్షన్ తీసుకున్నాం, హైయర్ ఆఫీసర్స్కి అప్లై చేయాలని చెప్పారు. ఎంత దారుణం అది. సో ఇట్లా చాలా మంది వస్తే మనం ఏం చేస్తామంటే సీక్రెట్ హైడింగ్ కెమెరాస్, చిన్న చిన్న డివైసెస్ ఉంటాయి చాలా. నేను మీరు అనుమతిస్తున్న ఒక డివైస్ చూపిస్తాను, చూపియండి. మీ దగ్గర కూడా వచ్చినప్పుడు నేను నా సేఫ్టీ కోసం నేను పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు మాది కూడా రికార్డ్ చేస్తాను కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది ఎంత డివైస్ ఇది అప్ టు 16 hours వరకు మనం రికార్డ్ చేయొచ్చు, వాయిస్ రికార్డ్. ఇది జస్ట్ ఆన్ ఆఫ్ చేసి ఇట్లా పెట్టేసేయాలి. ఆన్ చేసిన తర్వాత ఒక రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మేము ఇట్లా కూడా పెట్టుకుని పోవచ్చు, ఎవరు అడిగేటోళ్ళు లేదు మాకు. మేము పెట్టుకొని వెళ్ళిపోతాం. వాడు మొత్తం చెక్ చేసినా కూడా మా సేఫ్టీ, మా కన్సర్న్ మేము డివైస్లు పెట్టుకుంటాం. సో మా డివైసెస్ మాకు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్ లో మేము ఎలా రికార్డ్ చేయాలి, ఆ ఎవిడెన్స్ ని మళ్ళీ ఆఫీసర్స్ కి సబ్మిట్ చేయాలి కదా. ఒక తప్పుడు వ్యక్తి ఈయన లంచం తీసుకుంటా అంటే మా దగ్గర ప్రూఫ్ లేనప్పుడు ఏం చేస్తాం? సో యాజ్ ఎ సెల్ఫ్ కన్సర్న్ గా మేము మా సేఫ్టీ మెజర్స్ లో మేము ఇలాంటి డివైసెస్ మేము మార్కెట్ లో అన్ని ఇప్పుడు ఎలక్ట్రానిక్ అన్ని దొరుకుతున్నాయి. సో దొరకదని కాదు, ఆన్లైన్ అమెజాన్ లో పోవచ్చు, మీరు ఎక్కడైనా చూడవచ్చు. సేఫ్టీ డివైస్ దొరుకుతున్నాయి. మన రికార్డింగ్ కోసం, పర్పస్ కోసం మనం వాడుకోవడం తప్పు లేదు. సో ఎవిడెన్స్ ని మనము కరెక్ట్ యూజ్ చేయాలి. సో అయితే మీరు మీ దగ్గరికి అట్లా హెల్ప్ కావాలని వస్తే ఫస్ట్ వాళ్ళని డివైస్ ఫస్ట్ మేము వింటాం, ఆయన కరెక్ట్ పిటిషన్ కరెక్ట్ ఉందా లేదా, ఆయన చెప్పే విధానం కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే ఆఫీసర్స్ ని ఇరికేయడం మా లక్ష్యం కాదండి. ఇప్పుడు ఆయన స్వంత లాభాల కోసం ఆయన పైసలు తినిపించి కూడా పని చేయించుకుంటాడు. సో వాళ్ళ వెనకాల వెళ్ళి మేము వాళ్ళని పట్టియడం మాకు సంబంధం లేదు దానికి. ఎవరైతే మా దగ్గర బాధ్యులు వస్తారో, మా దగ్గర సరే ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, పాస్పోర్ట్ కోసం 500 అడుగుతున్నాడు, వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం ఇట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళ కోసమే మేము మా టీమ్ ని ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కరప్షన్ అనేది ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉంది, గవర్నమెంట్ సెక్టర్ కాదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి బ్రేకేజ్ ఫీజు అని అది అని పైసలు కలెక్ట్ చేస్తారు. నేను ఇంత గతంలో మీద కూడా చాలా పెద్ద ఫైట్ చేశాను. ఓకే సార్ ఏం చేశారంటే పిల్లల దగ్గరికి వెళ్ళి 3300 రూపీస్ వితౌట్ రిసిప్ట్ ఇవ్వకుండా 3300 తీసుకుంటే అది రికార్డ్ చేసి యూట్యూబ్ లో వేసాను. ఓకే, అది ఇప్పుడు తీసుకున్నారు మా కెమెరాస్ తోనే. కాదు, వాళ్ళు ఎందుకు తీసుకున్నారు డబ్బులు? బ్రేకేజ్ ఫీ అని పిల్లల దగ్గర. దానికి ఆన్సర్ లేదు మళ్ళీ వాళ్ళ దగ్గర. బ్రేకేజ్ ఫీ అంటే అది ఏమో అన్నారు, బ్రేకేజ్ ఫీ, JNTU బ్రేకేజ్ ఫీ కట్టాలి పిల్లలని 3300. ఆ వీడియోలో క్లియర్ గా ఉంది, చూడండి మీరు. సో ఆ రికార్డ్ చేసి మేము యూట్యూబ్ లో ఎందుకు చేసాం? పబ్లిక్ అవేర్నెస్ కోసమే. దాని మీద నా మీద SC/ST కేసు చేయించాం. SC/ST కేసు ఎందుకు? నేను వాళ్ళ కాలేజ్ వెళ్ళి పిల్లల్ని బెదిరించి అమ్మాయిల పేరు మీద ఏదో అడిగానని పెట్టాడు నా మీద కేసు. ఎందుకంటే ఆ రోజు నేను కరీంనగర్ ప్రోగ్రామ్ లో ఉన్నా, అది నాకు ఒక బెనిఫిట్ అయింది. ఇందులో SC/ST ఎందుకు వచ్చింది? నాకు ఎరికేయడానికి, ఆ వీడియోలు తీసేయడానికి. నేను వీడియోస్ పెట్టాను కదా, సంబంధం లేదు దానికి. ఈ కేసుని కూడా బాగా మంది చాలా వరకు మిస్యూజ్ చేశారు. SC/ST యాక్ట్ అనేది ఏది కూడా ఉంటే దానికి జెన్యూన్ గా నష్టపోయే వాళ్ళకు లాస్ అవుతుంది దాని వల్ల. టు బి ఫ్రాంక్లీ, వెనకట SC/ST అనగానే కేసు అనగానే భయపడుతుండే, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా రిఫార్మ్ చేసింది. ఇప్పుడు DSP ర్యాంక్ ఆఫీసర్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే, సో నేను జెన్యూన్ ఉన్న రోజు DSP ర్యాంక్ ఆఫీసర్ అప్పుడు గతంలో రామారావు గారు అని ఉన్నారు, ఆయన ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఇది ఫాల్స్ కేసు అని కొట్టేశారు. ఒకవేళ ఆయన ఆ కేసు ఇంపాక్ట్ లేకపోతే నేను SC/ST కేసులు తిరగాల్సిందే కదా. ఇట్లా బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు చాలా మంది. అప్పుడు చేసిన తప్పులను నేను తీసుకొచ్చి ప్రభుత్వం పోలీస్ ముంగట పెట్టినా కూడా అప్పుడు ఆయన మీద కేసు కాకుండా నా మీద FIR చేయించారు. మళ్ళీ అక్కడ ఉన్న నాతో తిరిగి పిల్లలు, వాళ్ళ కాలేజ్ నుంచి కూడా చాలా మంది పిల్లలు ఉండే నాకు వాలంటీర్స్, వాళ్ళను హరాస్ చేయొచ్చు. ఆయన ఏమైనా ఎవిడెన్స్ ఉంటే నాకు ఇవ్వండి. నా మీద ఎవిడెన్స్ ఏముంటుంది వాళ్ళ దగ్గర? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నేను ఎవరి దగ్గర పోయి జాబ్లు అడగను, నేను ఎవరి దగ్గర పోయి సెటిల్మెంట్స్ చేయను, నాకు ఇలాంటి పనులు రావు. డైరెక్ట్ ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు పిటిషన్ నా దగ్గర వస్తే డైరెక్ట్ ఆఫీసర్ దగ్గర పంపిస్తాను నేను. నా రోల్ ఏముంటుంది ఆడ? ఇప్పుడు ఒక బాధ్యుడు నా దగ్గరకు వస్తే నేను ఆయనకు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పంపిస్తా, కానీ నేను న్యాయం చేస్తానని చెప్పలేం కదా. దానికి కోర్టు ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఆ సర్వీసెస్ ని పబ్లిక్ కి గైడెన్స్ లేకపోతే మేము గైడ్ చేస్తున్నాం అంతే. కానీ దానికి వాళ్ళు కరప్షన్ కానీ పెట్టుకొని వాళ్ళు నేను ఇంత ఇస్తేనే అంత చేస్తా అనేసరికి మేము మా టీం ఒకటి ఫామ్ చేసి, యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా ఫామ్ చేసి మేము హానెస్ట్ గా ఫైట్ చేస్తున్నాం. మా యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా మీద ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేదు, ఎందుకంటే మేము సెటిల్మెంట్స్ లో పోము. మా టీం మెంబర్స్ కి ఒకటే ఇష్యూ, ఏదైనా తప్పు వస్తే టీం వర్క్ చేయండి, ఎవిడెన్స్ తీసుకుపోయి ఆఫీసర్స్ కి ఇవ్వండి. దానికి కోర్టు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కన్సర్న్ ఏజెన్సీస్ ఉంది, వాళ్ళకి ఇవ్వండి. కానీ మనం డైరెక్ట్ పోయి మేము యాంటీ కరప్షన్ మనం చేస్తే మేము ఇమీడియట్ తీసేస్తాం మెంబర్. మా టీం మెంబర్లు కూడా అట్లా చేయడానికి లేదు. మా ఐడెంటిటీ కార్డు నుంచి మేము టీమ్ ఇండియా యాంటీ కరప్షన్ టీమ్ ఇండియా మెంబర్స్ మేము ఫలానా అని చెప్పడానికి లేదు. వాడు అలాంటి చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు మేము తీసుకుంటాం. 100%. ఇప్పుడు నేను ఒకవేళ తప్పు చేస్తే నా మీద యాక్షన్ తీసుకోవడానికి మా మెంబర్స్ అందరికీ రైట్స్ ఉన్నాయి, ఈక్వల్ మెంబర్స్. మా దాంట్లో ప్రెసిడెంట్లు, సెక్రటరీ లేదు, అందరం పనిచేయాలి. మా మెంబర్స్ పనిచేస్తే నేను కూడా పనిచేయాలి అక్కడ. సో ఈ టీమ్ ని మేము ఎక్స్పాండ్ ఎందుకు చేస్తున్నాం? పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేస్తున్నాం. ఇప్పుడు అందరు ఆఫీసర్స్ కరప్ట్ అని నేను చెప్పానండి.
హానెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో నేను పని చేసి చూశాను కదా కమ్యూనిటీ వర్క్స్ లో. అసలుకి వాస్తవానికి యాజ్ ఏ నార్మల్ సిటిజన్ గా, యాజ్ ఏ ఎన్జిఓగా, ఎన్జిఓస్ ఎన్ని లేవండి రిజిస్టర్డ్, చాలా ఉన్నాయి NGOs. కానీ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ లో రారు. ఆఫీసర్ లో ఉన్న ర్యాపోని వాళ్ళు తెలుసుకోలేరు. ఆ ర్యాపోని తీసుకుపోయి కమ్యూనిటీ సర్వీస్ లో పెడతాం. గతంలో మాజీ పోలీస్ కమిషనర్ గారు కమలాసన్ రెడ్డి సార్ మా ఏ ప్రోగ్రామ్ అయినా కూడా, సార్ ఇట్లా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ పబ్లిక్ వెల్ఫేర్ అంటే ఖచ్చితంగా ఆయన రోడ్డు మీదకి వచ్చేది పాపం, ఆయన వచ్చి మాకు సపోర్ట్ చేసేది. అలాంటి ఆఫీసర్స్ ఎంతమంది లేరండి. మీతో పాటు ట్రాఫిక్ కి సంబంధించి చాలా చేశారు ఆయన. ట్రాఫిక్ చేశారు, హరితహారం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి హరితహారంకి ఏం సంబంధం అండి? అవును, అయినా మాకు హరితహారంకి సపోర్ట్ చేశారు ఆయన. ఓకే. సో ఇలాంటి ఆఫీసర్స్ ఉంటే నాట్ ఓన్లీ కమలాసన్ రెడ్డి సార్, గతంలో చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు, హెల్ప్ చేశారు. జోయల్ డేవిస్ సార్ చేశారు, విక్రమ్జిత్ దుగ్గల్ సార్ చేశారు, మన సంగ్రామ్ పాటిల్ గారు చేశారు, సర్ఫరాజ్ అహ్మద్ సార్ చేశారు. ఇలా చాలా పేర్లునే మనం చెప్పుకోవచ్చు. ఇలా వాళ్ళతో మేము పని చేశాము. నారాయణ రెడ్డి సార్ అని కలెక్టర్ నిజామాబాద్ గారు చేశారు. ఇలా చాలా మంది, తరుణ్ జోషి గారు చేశారు. సో వీళ్ళు పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్, వీళ్ళు పబ్లిక్ సర్వీస్ కి హెల్ప్ చేసేవారు. మాజీ డీజీపీ గారు ప్రసాద్ రావు సార్ అయితే కరీంనగర్కి వచ్చారు నన్ను పిలిచి. ఎందుకు వచ్చారు? వీఆర్ డూయింగ్ ఫర్ వన్ గుడ్ కాజ్. మేము రోడ్ సేఫ్టీ మీద చేస్తే స్లో ట్యాగ్ అనేది లాంచ్ చేయడానికి వచ్చారు. చాలా మంది ఆఫీసర్స్ ఇట్లా ఫాస్ట్ ట్యాగ్ స్లో ట్యాగ్. ఇప్పుడు గతంలోనే రీసెంట్లీ ఆటో స్టిక్కర్స్ మీద సందీప్ శాండిలే సార్ కరీంనగర్ మా గురించి వచ్చారు రిలీజ్ చేయడానికి. సో ఇంత మంచి ఆఫీసర్స్ ఉన్నప్పుడు పబ్లిక్ కి ఈ పొలిటికల్ ఎన్నికల పోయి వాళ్ళ విజన్ ని ఖరాబ్ చేసుకో బదులు ఆఫీసర్స్ తిరిగితే వాళ్ళ పిల్లలకు కూడా ఐడియా వస్తుంది కదా, వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కోసం, జాబ్స్ కోసం కూడా వాళ్ళ ఎంకరేజ్ కోసం తీసుకోవచ్చు కదా. సో పొలిటిక్స్ వెనకాల తిరిగేసి విజన్ ని డైవర్ట్ చేసే బదులు యూత్ కూడా కొంచెం అఫీషియల్ సిస్టమ్ మీద బయటికి వస్తే వాళ్ళు కూడా ఐడియా వస్తుంది. మనం ఎప్పుడు కూడా మనము యాంటీ కరప్షన్ అంటే కరప్షన్ ఎండ్ కావాలంటే ఒకటే అండి నా దృష్టిలో, ఇవ్వడం తీసుకోవడం బంద్ కావాలి. రెండోది ఈ యొక్క ఏజెన్సీ ఎలా అయితే ఉంది యాంటీ కరప్షన్ ఏజెన్సీ, అది ఫ్రీ బాడీ ఉండాలి, జస్ట్ లైక్ జ్యుడిషియరీ. ఇప్పుడు యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ లో, యాంటీ కరప్షన్ బ్యూరోలు ఎవరు వస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ యాంటీ కరప్షన్ బ్యూరోలో వస్తున్నారు. ఎందుకు అది రావకూడదు కదా? లోకాయుక్త ఇండిపెండెంట్ బాడీ, జ్యుడిషియరీ ఇండిపెండెంట్ బాడీ. అలానే యాంటీ కరప్షన్ టీమ్, యాంటీ కరప్షన్ కూడా ఒకటి ఇండిపెండెంట్ బాడీ అవుతే జనాలకు ఒక నమ్మకం వస్తుంది డైరెక్ట్ గా. ఇప్పుడు చూడండి, మెజారిటీ ఆఫ్ కరప్షన్స్ అనేది స్టార్ట్ అయ్యేది సెటిల్మెంట్స్ దగ్గరనే అవుతుంది, మీడియేటర్ వల్లనే అవుతుంది. మీరు ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీలు వెళ్ళండి, మీడియేటర్ వల్ల. ద మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ నా దృష్టిలో రెవెన్యూ అండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్. అలా అని మనము అన్ని డిపార్ట్మెంట్ పక్కన పెట్టరాదు. ఎవరికి అవసరం ఉందో అలా దోచుకుంటున్నారు. అది దోచుకోవద్దు అంటే ఏం చేయాలి? జనాలకు ఆ చైతన్యం రావాలి. ఇప్పుడు నేను టోల్ ఫ్రీ నెంబర్ 1064 అని చెప్పాను. ఎంతమంది తెలుసు? అది చాలా మంది తెలియదు. ఎందుకు తెలియదు? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు నెంబర్ తెలియదు వాళ్ళకు. పని కాదు, బేసిక్ ఏంటంటే నా ఫైల్ ఆగిపోతుంది, నాకు ఎందుకు తలనొప్పి, నేను తిరగాలి అని చెప్పేసి వదిలేస్తారు. ఇక్కడ ఒక అపోహ ఉంది పబ్లిక్ లో, నేను 1064కి ఫోన్ చేస్తే పని కాదు అని అనుకుంటారు, కానీ అది 100% రాంగ్. మన యాంటీ కరప్షన్ బ్యూరోలో కూడా మనం అప్రోచ్ అవుతే ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క డాటాని సేవ్ చేసి ఆయన జరిగే ప్రాబ్లమ్స్ ఏమైనా రెక్టిఫై చేసి ఇమీడియట్లీ, చాలా మంది మనం ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ యాక్షన్ ఎప్పుడు అసలు మీరు చెప్పినట్టే, ఎప్పుడైతే మనకు అవసరం ఉందో అక్కడ పోతుంది తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఏం లేదు. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం డిస్కస్ చేయడానికి యాంటీ కరప్షన్ మీద, కానీ ఇది ఎండ్ ఎట్లా కావాలనేది ఒకటే ఆన్సర్ దానికి. యాంటీ కరప్షన్ బ్యూరో అనేది సెపరేట్ బాడీ కావాలి, జ్యుడిషియరీ లెక్క. అప్పుడే మనం ఈ కరప్షన్ మీద స్ట్రాంగ్ ఫైట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, కరప్షన్ లో సస్పెండ్ అయిన ఆఫీసర్స్ మళ్ళీ జాబ్ చేస్తున్నారు. సస్పెండ్ రిమూవ్ చేయాలి అసలు యాక్చువల్ వాళ్ళకి. రిమూవ్ చేసి ఆయనకి వచ్చే బెనిఫిట్స్ అన్ని కట్ ఆఫ్ చేసిస్తే ఆటోమేటిక్ నెక్స్ట్ ఆయన తీసుకోడు కదా. ప్రతిరోజు పేపర్లో మనం చూస్తున్నాం కరప్షన్ తీసుకుంటున్నారని, మళ్ళీ నెక్స్ట్ రోజు పేపర్లో మళ్ళీ వస్తుంది ఆయన కరప్షన్ తీసుకున్నారు, ఎంఆర్ఓ తీసుకున్నారు, తహసీల్దార్ తీసుకున్నారు, ఇన్స్పెక్టర్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళకి భయం వస్తలేదా? లేకపోతే రెస్పెక్ట్ లేదా ఏజెన్సీస్ మీద? వాళ్ళకి భయం రావాలంటే ఈ జ్యుడిషియరీ లెక్క యాంటీ కరప్షన్ బ్యూరో కూడా సపరేట్గా కంప్లీట్ ఒక ఏజెన్సీ కావాలి. ఏ ఏజెన్సీనైనా కొనేస్తున్నారు కదా, అంతకొరకు బాడీ కంప్లీట్ సెపరేట్ కావాలి. ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది, దాంట్లో కరప్షన్ లేదా? అక్కడ కూడా ఉంది, కరప్షన్ ఉంది. కానీ మనం అంతటా మనం నెగిటివ్ని చూడకుండా పాజిటివ్ని కూడా చూడాలి. దాంట్లో హానెస్ట్ కూడా చాలా మంది ఉన్నారు. హానెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా మన దేశం మిగిలి ఉంది అంటే దాని వల్లనే చెప్పాలంటే దేశం మిగిలి ఉంది ఇంకా. సో మనం ఈ జ్యుడిషియరీ లెక్కనే మనము యాంటీ కరప్షన్ బ్యూరోని కూడా ఒక సెపరేట్ బాడీ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద థింక్ చేయాలి. ప్లస్ ఈ కరప్షన్ దీనికి సంబంధించి కూడా మీరు ఏమైనా లెటర్స్ రాయొచ్చు కదా? చాలా రాశాను. టు బి ఫ్రాంక్లీ నేను దీని మీద కూడా రాశాను. రిప్లై అంటే కన్సర్న్ టు ద చీఫ్ సెక్రటరీకి ఆన్సర్ వస్తుంది, మనకు ఆన్సర్ రావాలి కదా. వచ్చే వరకు మనం పోరాడుతూనే ఉంటాం. ఇప్పుడు జ్యుడిషియరీ లెక్కనే ట్రాన్స్పోర్ట్ అకాడమీని కూడా చేయాలి. ఇవన్నీ వింగ్స్ ఉన్నాయి.
ఇవి ఓవర్లుక్ అవుతున్నాయి. పాపులేషన్ పెరిగినా కొద్దీ ఇష్యూస్ పెరుగుతాయి. ఇష్యూస్ పెరిగినా కొద్దీ మనకు దానికి రెమెడీ ఫైండ్ అవుట్ కాకపోతే, ఇప్పుడు మీరు జ్యుడిషియరీలో వెళ్ళండి, డివైడ్ అండ్ రూల్ డివైడ్. ఇప్పుడు నేను ఒకటి గొప్పగా చెప్పుకోవచ్చు, మన తెలంగాణ స్టేట్ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మంచి పని చేశారు. ఏమని చేశారంటే, ఈ డిస్ట్రిక్ట్స్ ని చిన్న చిన్న చేసేసి ఎక్కడిదక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ చేసేసారు. దానివల్ల వర్క్ డిస్ట్రిబ్యూషన్ తగ్గింది కదా. ఇప్పుడు ఎక్కడైనా మెట్పల్లిలో వర్క్ కావాలంటే కరీంనగర్ వస్తుండే ఆయన ఫస్ట్. ఇప్పుడు ఇలా వర్క్ ని డివైడ్ చేయండి. ఫస్ట్ పాపులేషన్ పెరిగింది, పాపులేషన్ పెరిగిన కొద్దీ దీన్ని డివైడ్ చేస్తేనే మనం దీనికి సెటరేట్ చేయవచ్చు. సో దీనికి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ని స్ట్రాంగ్ చేయాలి, మళ్ళీ పనిష్మెంట్ సీరియస్ చేయాలి. అప్పుడే మనం దీనికి క్రబ్ చేయవచ్చు కరప్షన్. అలాగే మనము పబ్లిక్ ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు లంచం తీసుకోవడం తప్పు కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పే. మీ స్వార్థం కోసం, నా స్వార్థం కోసం నేను పోయి ఇచ్చడం కూడా తప్పేది. సో లంచం ఇవ్వద్దు. కానీ అట్లాంటి సిచ్యువేషన్లకు నెట్టేస్తాను కదా కామన్ మ్యాన్ ని. అది మనం కూడా కొన్నిసార్లు క్రియేట్ చేసాం. ఒక 10% అట్లా ఉంటే 50% ఇచ్చి పని చేయించుకోవటం ఉన్నారు సొసైటీలో. ఒక ఆఫీసర్కి ఈ పని ఇచ్చేస్తే, పైసలు ఇచ్చేస్తే పని అయిపోతుంది. మరి అది ఎక్కడ కనబడుతుంది? అదే వెంకట సామెత ఉండే తెలుగులో, దొరికితే దొంగ, దొరకకపోతే దుర. ఇది గంతే ఉంది. సో ఇక్కడ మనము కరప్షన్ ని కరెంట్ చేయాలంటే ఇలాంటి వాళ్ళను కూడా మనము ఆపాలి, ఇచ్చే వాళ్ళను కూడా ఆపాలి. ఇచ్చేవాళ్ళు లేకపోతే తీసుకునేవాడు ఎక్కడికి వెళ్ళొస్తారండి? స్టేజ్ ఆన్సర్ ఇది. మనం ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఎవరు మన దగ్గర, ఇప్పుడు ఘనశ్యామ్ మోజాకి లంచం అడగాలంటే వాళ్ళకి నిద్ర రాదు. ఎట్లా? నేను ఇవ్వ కదా. సో అలాంటప్పుడు నాకు అడిగే ఛాన్స్ లేదు ఆయన దగ్గర. ఇది అడిగే వాళ్ళు కూడా తెలుసు ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరని. అలాంటి వాళ్ళనే దగ్గర తీసుకుంటారు వాళ్ళు కూడా. అదే అట్లా లాస్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటున్నాను. లాస్ అంటే లాస్ అనేది చెప్పలేము. కామన్ మ్యాన్ మీరు చిన్న చిన్న వ్యక్తులను తీసుకుంటే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఏముండదు. వాళ్ళకు సరే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, మాకు ఇంతకు మించిన ఆప్షన్ లేదు అనే సిచ్యువేషన్ ఉన్న వాళ్ళను వీళ్ళు టార్గెట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా లంచం ఎంతో కొంచెం ఇచ్చేసి పని చేయించుకుంటారు. ఐ అగ్రీ విత్ యువర్ వర్డ్ కదా. నేను అరవింద్ గారు ఈ వర్డ్తో నేను ఎందుకు అగ్రీ అయినా అంటే, ఇక్కడ పబ్లిక్కి ఒక ఏజెన్సీ ప్లాట్ఫామ్ లేదు, నాకు ఇక్కడ జస్టిస్ జరుగుతుంది. అందుకొరకు ఈ మీడియేటర్లో గేమ్ నడుస్తుంది. అందుకొరకు జ్యుడిషియరీ లెక్కని ఇది యాంటీ కరప్షన్ బ్యూరోని కూడా సెపరేట్ ఏజెన్సీ చేసేస్తే పబ్లిక్కి డైరెక్ట్ ఐడియా వస్తుంది. ఆ వింగ్ తోని ఎలాంటి కనెక్షన్స్ ఈ లోకల్ అథారిటీస్ కి ఉండదు. దే విల్ ఇండిపెండెంట్లీ దే ఫార్మ్ దే టీమ్, దే డూ దేవర్ లెవెల్ బెస్ట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న యాంటీ కరప్షన్ బ్యూరోలో సివి ఆనంద్ సార్ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకు కమ్యూనికేషన్ లో ఎక్కడ కూడా గ్యాప్ ఇస్తలేరు. అది ఏ అథారిటీ అయినా, ఏ ఏజెన్సీ అయినా కూడా వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఆఫీసర్స్ పాస్ట్ లో ఉంటే ఈ ఇంకో కొంచెం కరప్షన్ తగ్గేది కదా. ఇప్పుడు సివి ఆనంద్ సార్ చేసే ప్రాక్టీస్ ఎందుకు? హెల్ప్ చేయడానికి కదా పబ్లిక్ కి. సివి ఆనంద్ సార్ చెప్పే మెసేజ్ ని పబ్లిక్ ఎంత మటుకు రిసీవ్ చేసుకుంటున్నారు? ఇవ్వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు ఇచ్చుకుంటూ ఇరుకుతున్నారు కదా, తీసుకుంటూ కూడా ఇరుకుతున్నారు కదా. సో అలాంటప్పుడు పబ్లిక్ కూడా కొంచెం ఎన్లైటన్ కావాలి, వాళ్ళు కూడా కొంచెం ఐడియాస్ రావాలి వాళ్ళకు. ఎక్కడ పోతే మనకు ఇమీడియట్లీ రిలీఫ్ దొరుకుతుంది, ఇప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, యాక్సిడెంట్ అవ్వగానే ఎక్కడ పోతామంటే ఏం చెప్తాం? హాస్పిటల్కి పోతాం. ఇది కూడా యాక్సిడెంటల్ గా అవుతుంది. దీన్ని యాక్సిడెంటల్ గా కాకుండా మనం ఎక్కడైనా కరప్షన్ ని, సరే మీకు చదువు రాదు కావచ్చు, మిమ్మల్ని అడుగుతున్నాడు, పక్క వాళ్ళని అడగచ్చు, మళ్ళీ నాకు ఇట్లా అడుగుతున్నారు, మళ్ళీ ఏం చేయాలని. దాంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. చాలా మంది ఇప్పుడు సెల్ఫ్ మనీ మైండెడ్ అయిపోయారు, షార్ట్ కట్ రెవెన్యూ ఎలా అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఇరికి పాపం అమాయకులు కూడా ఇరికిపోతున్నారు. మీడియేటర్ల వల్ల వాళ్ళు సగం తీసుకుని వాళ్ళు సగం ఇచ్చేసి వీళ్ళ పని చేస్తున్నారు. కానీ ఈ అమాయకులకు కూడా డైరెక్ట్ అప్రోచ్ ఉండేటట్టు ఇప్పుడు 1064 ఉంది, దాని మీద చాలా పబ్లిసిటీ చేయాలి మనం. యాంటీ కరప్షన్ మీద కూడా చాలా పబ్లిసిటీ చేస్తేనే ఈ కరప్షన్ ని మనం తగ్గివచ్చు. అలాగే మనము పబ్లిక్ ని రీచ్, ప్రతిరోజు మనం పోయి ప్రతి ఒక్కరిని పట్టేదే చెప్పలేము. సో పబ్లిక్ కి లార్జ్ మాస్ పబ్లిసిటీ, జస్ట్ లైక్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, డైలీ మార్నింగ్ రేగానే ఓటేయండి మెసేజ్ వచ్చినట్టు వాళ్ళు కూడా కరప్షన్ ఉంటే మాకు 1064 చేయండి, 1064 చేయండి అని పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది. దిస్ ఇస్ మై మెసేజ్ టు ది పీపుల్. ఎండ్ ద కరప్షన్, ఫైట్ ఫర్ ద కరప్షన్ అండ్ స్టాండ్ ఫర్ ద నేషన్. అప్పుడే మనం ఈ దేశానికి మనం ఏమైనా చేయగలుగుతాం. రాబోయే జనరేషన్ మనం చూస్తుంది. మనం ప్రజెంట్ జనరేషన్ లో ఉన్నాము, కానీ రాబోయే జనరేషన్ మనల్ని ఫాలో చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా పెద్ద తలనొప్పి తెచ్చే పనులే. 100% పాపులేషన్ పెరిగింది అంటే ఖచ్చితంగా ఇష్యూస్ పెరిగింది. ఇష్యూస్ పెరిగిందంటే ఏదైనా కాంప్లికేషన్స్ పెరుగుతున్నట్టు. అందరూ ఒకలాగా, మీ లెక్క నా లెక్క అందరూ ఒకలాగా ఆలోచించలేరు కదా. ఇప్పుడు మీరు ఆలోచించిన నేను ఆలోచించలేను. సో అలా 140 కోట్ల జనాభా ఇప్పుడు ఉంది, ఫ్యూచర్ లో 160 కోట్లు అయితే 200 కోట్లు అవుతుంది. ఆ జనాభాను ఎట్లా ఆపరేట్ చేయాలి, వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి? ఇది ఒక మనిషితో చేసే పని అయితే కాదండి. దేశమంతటా అందరు కలిసి చేసే పని ఇది. కరప్షన్ ఎండ్ చేయాలంటే అందరు కలిసి పని చేయాలి. ఇక్కడ కరీంనగర్ లో కరప్షన్ అవుతుంది, ఢిల్లీలో అవుతుంది అంటే నేను చెప్పలేను. అంతటా కరప్షన్ ఉంది.
ఇట్స్ లైక్ అనే వైరస్. కోవిడ్ కూడా తక్కువ తిరిగింది, కానీ ది కరప్షన్ అనేది ప్రతి లైఫ్లో ఎక్కడో కాడ కలిగింది. అది నాకు కూడా కలిగింది ఒకసారి కావచ్చు. సో నేను ఎడ్యుకేట్ అయినా, నేను చెప్పగలుగుతున్నాను. నాకు వెనకట నాకు పాస్ట్లో ఏమైందో నాకు తెలియదు కదా. ఏదో రూపంగా నేను లైసెన్స్ కోసం కావచ్చు, ఎక్కడో కావచ్చు, నేను కూడా ఎవరికైనా కూడా కన్సిడర్ చేయాల్సిందే కావచ్చు. సో నేను కూడా అవేర్నెస్ లేకపోతే చేయాలి 100% అవేర్నెస్. ఇప్పుడు నేను కొన్ని నేర్చుకున్నాను, నేను 10 మందికి చెప్తున్నాను. అదే 10 మంది దగ్గర ఉన్న గ్రూప్ డిస్కషన్ చేస్తే మనం ఈ వ్యాధిని ఖచ్చితంగా మొత్తానికి తీసేయచ్చు. ఇది ఓన్లీ జస్ట్ కరప్షన్ కాదు, ఇది మన సమాజానికి మొత్తం చీడ పురుగు. అది మొత్తానికి మనకు డ్యామేజ్ చేసేస్తుంది. ఇది కోవిడ్ కన్నా డేంజర్ వాస్తవం చెప్పాలి. 100% డేంజర్. నేను ఒకటే విజ్ఞప్తి అందరికి మీ మాధ్యమంలో మీ ద్వారా ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. విజిలెంట్గా ఉండండి. కరప్షన్ రిపోర్ట్స్ ఏమైనా వస్తే భయపడకండి. పబ్లిక్కి మీరు హెల్ప్ చేయండి. ఎవరైనా కరప్షన్ వాళ్ళకి ఐడియా లేదు కావచ్చు, మీకు ఐడియా ఉంటే హెల్ప్ చేయండి. సంబంధించిన అధికారులను ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు మనం ఈ కరప్షన్ని కరప్ట్ చేయొచ్చు. మళ్ళీ ముఖ్యంగా ఎవిడెన్స్ ఉంటేనే మీరు ముంగట అడిగేయండి. ఎవిడెన్స్ లేకపోతే అడిగేయకండి. ఎందుకంటే మిస్టేక్ ఉండకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే ఈయన డిఫేమ్ అవుతాడు. రేపు ఫాల్స్ అలిగేషన్ చేసిండు, ఆయన కేసు పెడితే ఈయన ఉల్టాలో పడిపోతాడు. సో ఎవిడెన్స్ ఉన్న తర్వాతనే మనము దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అన్నెసెసరీ అన్వాంటెడ్గా కూడా అమాయకులను కూడా పైసలు ఇచ్చి ఇరికేయద్దు. ఎందుకంటే చాలా మంది ఎట్లా కూడా చేస్తున్నారు, వాళ్ళ బెనిఫిట్స్ కోసం సార్ ఒక ఎన్వలప్ పెట్టేసి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఇరుకుతున్నారు. అట్లా కాకుండా జెన్యున్గా ఉంటే ఆఫీసర్కి చెప్పండి, వాళ్ళు దే ఆర్ వెల్ క్వాలిఫైడ్, వెల్ ట్రైన్డ్ కూడా, వాళ్ళు రెక్టిఫై చేస్తారు. మనం ఇవాళ దానికి రెక్టిఫై చేస్తాం. ఎవిడెన్స్ ఉంటే వాళ్ళే లోపడేస్తారు కదా. ఆ ఎవిడెన్స్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ ఏ ల్యాప్సెస్. ఎవిడెన్స్ లేకపోయినా కూడా మీరు కేసు వేసినా కూడా కోర్టులో కొట్టిస్తారు. అప్పుడు ఏం చేస్తారు? అంతే, ఫ్రీగా తిరుగుతారు ఆయన. సో ఎవిడెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నమ్మండి, వాస్తవానికి ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళని నమ్మండి. ప్లస్ మనకు ఒకవేళ అనిపిస్తుంది ఏజెన్సీ హెల్ప్ చేస్తలే అంటే దానికి జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీ కూడా అప్రోచ్ కావచ్చు. లోకాయుక్త కూడా ఉంది. లోకాయుక్త ఎంతమంది తెలుసు ఇక్కడ? ఎవరు? లోకాయుక్త వెళ్ళి మనము ఒక ఆఫీసర్ ఇట్లా చేస్తున్న తప్పు అంటే ఆయన మీద ఖచ్చితంగా ఇష్యూస్ కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. కానీ పబ్లిక్కి ఎడ్యుకేషన్ లేదు, పబ్లిక్కి రీచ్ అవుతలేదు మెసేజ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చిన్నగా చెప్తాను మీకు. ఈ మాధ్యమంలోనే 13th పే కమిషన్ లో వాటర్ బెడ్ నుంచి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ ట్యాంక్ ఉంది కదా, అక్కడ పైప్ లైన్ వర్క్ వచ్చింది. దగ్గర 13 కోట్లతో వేశారు. అది పైప్ లైన్ లేదు, ఏం లేదు, 13 కోట్లు తిన్నారు వాళ్ళు. 13th పే కమిషన్ పైసలు ఎక్కడ పోయినాయి, పైప్ లైన్ ఎక్కడ ఉన్నాయంటే ఎవరు ఆన్సర్ ఇవ్వాలి, మీరు పోయి అడగచ్చు. మీరు డైరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి 100% ఉంది. ఆర్టీఎల్ ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాలి తప్ప ఇంకేం లేదు. మరి ఇట్లా దీనికి సొల్యూషన్ దొరకదా? మీరు ఫైట్ చేసినా దొరకట్లేదా? ఇప్పుడు చూడండి, నేను ఎగ్జాంపుల్ మీకు హైకోర్టు చూపించాను 2018 to 2024. ఏం ఆన్సర్ ఇవ్వాలి మీకు ఇప్పుడు? కోర్టు జ్యుడిషియరీయే ఇంత డిలే చేస్తుంటే ఇక మనకు ఆప్షన్ ఏముంది? లాట్ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ, నెంబర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు చూడండి, జ్యుడిషియరీలో కూడా రిఫార్మ్ రావాలండి. ఎందుకంటే జ్యుడిషియరీకి నెంబర్ ఆఫ్ కేసెస్ అయిపోయినాయి, పెండెన్సీ ఆఫ్ కేసెస్ బాగోయి, జడ్జెస్ తక్కువ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళి జడ్జిమెంట్ ఇస్తారు? ఇప్పుడు నేను మళ్ళీ కమిషనర్ అపాయింట్ చేయాలంటే నేను అప్రోచ్ కావాలి, ఫీ కట్టాలి, దాని తర్వాత దానికి డైరెక్షన్స్ వస్తే అప్పుడు నాకు కమిషనర్ అపాయింట్ అయ్యి ఇది యూజీడీ ఉందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ కావాలి. సో నేను నా ఫైట్ చేస్తున్నాను, ఇష్టపెట్టది టైం టేకింగ్ ప్రాసెస్ 100%. అది నేను బతుకున్నంత సేపు అయితే ఎక్కడున్నా కాడ వాళ్ళని దొరకబట్టి బయట పెడతా. కరీంనగర్ ప్రజల ముంగట ఖచ్చితంగా పెడతాను. ఆన్సరబుల్ వాళ్ళే కావాలి. ఎందుకంటే ఈ నమ్ముకున్న ఓటేసిన రాజకీయ నాయకులు అందరు కుంభకోణమై. మీకేమైనా పర్సనల్గా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా? నాకు లేదండి. మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు, రేపు తెల్లారి పొలిటికల్ రావాలంటే నేను కూడా పొలిటికల్ ఎంటర్ అవుతా అని చెప్పేసి కరెక్ట్ క్వశ్చన్ వేశారు. పొలిటికల్ రావాలంటే నేను 2004లో వచ్చేది. ఆర్గనైజేషన్స్ పట్టుకుని ఎందుకు అడిగేది? అంటే ఇది గ్రౌండ్ వర్క్ అనుకోవచ్చు కదా. గ్రౌండ్ వర్క్ అనేది సరే, ఫ్యూచర్లో ఒకవేళ బెనిఫిట్ ఆఫ్ కమ్యూనిటీ అవుతాయి, నేను పొలిటిక్స్లో రావాలనుకుంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నేను ఉన్నంత సేపు అయితే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, టు బి ఫ్రాంక్లీ. ఒకవేళ నా టీమ్ ఆఫ్ మెంబర్స్ వస్తే మా టీం మెంబర్స్ నిలబడిపిస్తా. ఇప్పుడు గతంలో మన అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు ఎగ్జాంపుల్. దానికోసం మీరు ఇప్పుడు చేస్తున్నారు? నాకు అవసరం లేదండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ పొలిటిక్స్. ఎందుకంటే మన దేశం కాంట్రిబ్యూషన్ 100% కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈక్వల్ సిటిజన్స్. మన ఉన్న ప్రతి సిటిజన్స్ ఒక కాంట్రిబ్యూషన్తోనే మన దేశం తయారవుతుంది. దానికి పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎందుకు కావాలి? నేను చేసే సర్వీస్ పొలిటికల్గా లేదా? వాళ్ళు డబ్బులు సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ఇలానే వాళ్ళు బ్యానర్ పెట్టుకుని డబ్బులు కొట్టుకుంటారు. నేను పని చేసి చూపిస్తున్నాను మీకు అంతే. ఇప్పుడు మీరు నాకు ఆ క్వశ్చన్ అడిగే ఆలోచన ఎందుకు వచ్చిందంటే నా పనిని చూసి చెప్పారు మీరు. నేను పొలిటిక్స్లో వస్తున్నారా? అందరు పొలిటిక్స్లో పోతే ఇది ఎవరు చేయాలి మళ్ళీ? వాస్తవానికి సోషల్ సర్వీస్ అనేది దీనికి ఒకటి రిటైర్మెంట్ లేదు. అందుకని ఈ ప్లాట్ఫామ్ నేను చూస్ చేసుకున్నాను.
ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ నా బతుకు తెరువు కోసం నేను ఎంప్లాయ్మెంట్ మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే స్టార్ట్ నా ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ ప్లస్ మాజీ పేరెంట్స్ కూడా ఏమన్నా సోషల్ ఎన్జిఓ టైప్ ఏమన్నా? లేదండి, వాళ్ళు బిజినెస్ మ్యాన్ ఉండే. ఫాదర్ కంప్లీట్ ఎక్స్పైర్ అయ్యారు లాస్ట్ 2 years అవుతుంది. ఓకే. సో నా ఇన్స్పిరేషన్ మై ఫాదర్ అండ్ మదర్ ప్లస్ మై గురూజీ రాజీవ్ రతన్ గారు రీసెంట్లీ చనిపోయారు పాపం. ఓకే. ఆయన మాజీ డీజీ ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు ఈ పొజిషన్కి రావడం కారణం కూడా ఆయననే. ఓకే. అలాగే నాకు టైం టు టైం సపోర్ట్ చేసిన 3 వ్యక్తులు నేను లైఫ్లో మర్చిపోలేదు. నా 2 బిడ్డలు ప్లస్ మా మదర్. ఓకే. వీళ్ళు అవుట్ రైట్ సపోర్ట్ చేశారు. ఓకే. నాకు వాళ్ళ సపోర్ట్తోనే నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. వాళ్ళ ఆఫీసర్స్లో చాలామంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా నేను విక్రమ్జిత్ దుగ్గల్ సార్ ప్లస్ ప్రసాదరావు సార్ ప్లస్ మన కమలాసన్ రెడ్డి సార్, అలాగే మన మాజీ డీజీపీ గారు బి ప్రసాదరావు సార్, అంజన్ కుమార్ సార్, వీళ్ళ ఇన్స్పిరేషన్స్తో నేను ఒక కమ్యూనిటీ సర్వీస్ని టు బి ఫ్రాంక్లీ ఇవాళ శ్మశాన వాటిగా ఈ రోజు ఉండడానికి కారణం కూడా మన మాజీ కలెక్టర్ గారు సర్ఫరాజ్ అహ్మద్ సార్. ఓకే. ఫస్ట్ డే ఆయన ఎప్పుడైతే కలెక్టర్గా ఛార్జ్ చేశారో, సార్ నాకు ఇట్లా ఉంది శ్మశాన వాటిగా, ఓజా ఐ నో అబౌట్ యూ, నేను నీకు ప్రామిస్ అయితే చేయలేను, కానీ వెళ్ళే ముందు నేను ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి చేసి వెళ్తాను, అందుకని రిజల్ట్ చూడవచ్చు. సో ఇంత మంచి ఆఫీసర్ ఉన్నప్పుడు నాకు పొలిటిక్స్ ఎందుకండి? ఇప్పుడు నాకు ఆఫీసర్ సపోర్ట్ దొరికింది కదా, మంచి చేయడానికి చాలా మంది. ఇప్పుడు చూడండి, ఆఫీసర్స్ ఉన్నప్పుడు నేను కరీంనగర్ నుంచి ములుగు వెళ్ళి అక్కడ సంగ్రామ్ సింగ్ పాటిల్ సార్ అని ఎస్పీగా చేశారు. ఐ వెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి. ఎందుకు వెళ్ళాను? నా టీం కన్సిడర్ చేసింది, మా టీం మెంబర్స్ అక్కడికి వచ్చారు, మేము అక్కడ వెళ్ళాము. అంటే ఒక ఆఫీసర్ మంచి చేసినప్పుడు మనం పోయి చేసి తప్పు ఏముందండి, సపోర్ట్ చేయాలి. నిజామాబాద్ వెళ్ళాను నేను, తిరగలేని స్టేట్ ఉంది నేను రోడ్ సేఫ్టీ. ఈవెన్ నేను కరీంనగర్ టు కాశ్మీర్ అనే ప్రోగ్రామ్ పెట్టి అక్కడ రోడ్ సేఫ్టీ చేసి ఇచ్చాను. ఓకే. లాస్ట్ ఇయర్ కరీంనగర్ టు కాశ్మీర్ అని 1000 days ప్రోగ్రామ్, ఒక రోజు కోసం శ్రీనగర్ పోయి అక్కడ లాల్ చౌక్లో ఒక బోర్డు పెట్టి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేసి. ఓకే. సో కరీంనగర్లో సపోర్ట్ దొరికింది, కాశ్మీర్లో సపోర్ట్ దొరికింది. దానికి మనము ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు మనం? సో బెనిఫిట్స్ ఆర్ దేర్. ఇఫ్ వి డూ సంథింగ్ డెఫినెట్లీ విల్ గెట్ సంథింగ్. సో సొసైటీకి మనం చేసే దానికి బెనిఫిట్ నాకు ఒకటి ఏమవుతుందంటే, వినేవాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఓకే. వింటే చెప్పబుద్ధి అవుతుంది, చెప్తే వాళ్ళు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. అలాగని వాళ్ళను మనము రాంగ్ డైరెక్షన్స్లో పంపేది. ఇప్పుడు వాళ్ళకు నా టీంలో పిలిపించుకొని పర్సనల్ వర్క్ చేయించే బదులు సొసైటీ వర్క్. అందువరకు మేము ఏ ప్రోగ్రామ్ చేసినా మీరు గమనించవచ్చు, ఆన్ రికార్డ్ మా ఫేస్బుక్లో కూడా మీరు చూడొచ్చు. ఎవ్రీ ప్రోగ్రామ్ ఆన్ రోడే ఉంటుంది మాది. ఏదో టెంటులు వేసుకొని పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టుకొని డ్రామా పెట్టేసి ఫోటోలు పెట్టేసి. అది ఓపెన్ ఛాలెంజ్ నాది. 20 ఏళ్ళ సర్వీస్లలో ఏ ఒక్క దగ్గర కూడా నా ఒక ఫోటో చూపించండి ప్రోగ్రామ్లో. ఓకే. మా మెంబర్లో కానీ మాది ఎక్కడ ఫోటో ఉండదు. ఎందుకు ఉండదు? కారణం ఏంటంటే అది వస్తే పొలిటిక్స్ వస్తుంది. నేను ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ, నువ్వు ట్రెజరర్, ఇవన్నీ రావద్దు అని ఆ సిస్టమే తీసేసాను. ఓకే. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ నేను ఇచ్చేసాను. నేను పొలిటిక్స్లో రాలేను, నాకు అవసరం కూడా లేదు, వాస్తవం చెప్పాలి, ఇంట్రెస్ట్ కూడా లేదు. మెంబర్స్ చాలా మంది అన్నారు కూడా, సార్ మళ్ళీ మీరు ఎందుకు పోవద్దు, చేంజ్ చేయాలి. నా ఒక బెస్ట్ ఫ్రెండ్ జుహీ అని ఉండే, ఆమె చెప్పింది, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సిస్టమ్, కమ్ ఇన్ టు ద సిస్టమ్ ఫస్ట్. సిస్టమ్ ని చేంజ్ చేయాలంటే చాలా మంది అదే చెప్తారు, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సిస్టమ్, కమ్ టు ద సిస్టమ్. నాకు చెప్పిన దానికి నేను సిస్టంలోకి వచ్చాను కదా. ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి నేను సొసైటీలో వర్క్ చేస్తున్నాను. యాంటీ కరప్షన్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, హరితహారం కావచ్చు, బ్లడ్ డొనేషన్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఎక్స్పెక్టేషన్స్తో కాదు కదా, ఇది కాంట్రిబ్యూషన్ టు ది కమ్యూనిటీ, అది చేసేస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ మై విజన్. ఇట్స్ అ మెసేజ్ టు ది పీపుల్, బీ సోషల్ అండ్ ఆల్వేస్ బీ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ టు ద. ఓకే. Thank you very much. That was nice talking to you. Thank you.